జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై సంఘం వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశం విజయవాడలో ఉన్న ఆదం న్యూస్ ఛానల్ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న జర్నలిస్టుల యాజమాన్యం మరియు వర్కింగ్ జర్నలిస్టులు పాల్గొన్నారు. సత్యసాయి కడప జిల్లా, కోనసీమ జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, విశాఖ, కాకినాడ జిల్లాల నుండి విచ్చేసిన జర్నలిస్టులు మాట్లాడుతూ వార్తా సేకరణలో భాగంగా ఎదుర్కొంటున్న సమస్యలు, జర్నలిస్టులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్లో జాప్యం గురించి సుదీర్ఘ చర్చ జరిపారు. యూట్యూబ్ ద్వారా న్యూస్ ఛానల్స్ నిర్వహిస్తున్న జర్నలిస్టుల సంక్షేమం మరియు హక్కుల కోసం పాటుపడుతున్న జై సంఘం యొక్క విధి విధానాలు తెలుసుకొని పలువురు జర్నలిస్టుల సభ్యత్వం తీసుకొని తమ తమ జిల్లాలో ఉన్న వర్కింగ్ జర్నలిస్టులకు తెలియజేసి యూనియన్ బలోపేతం కొరకు కృషి చేస్తామని, దీనికి గాను కార్యవర్గ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన జర్నలిస్టులు వారి యొక్క స్వీయ అనుభూతిని తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న జర్నలిస్టులందరూ ఐక్యతతో ముందడుగు వేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ నిర్ణీత సమయంలో వార్తలను ప్రసారం చేయాలని, ప్రతి ఒక్కరూ జవాబుదారీతనంలో ఉండాలని తెలియజేశారు. ఫోర్త్ పిల్లర్ అయిన జర్నలిజం యొక్క విలువలను కాపాడాలని, జర్నలిజం ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు చేయరాదని, ఫేక్ జర్నలిస్టులుగా కొనసాగే వారిని ఏరిపారేయాలని ఒకరికొకరు తమ తమ అభిప్రాయాలను తెలియజేసుకున్నారు. పరిచయ కార్యక్రమం ఎవరైతే అనేది మరి వేదిక మీద ఉన్న పెద్ద నుంచి మొదలు పెడితే ఒక్కొక్కటి ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా నా పేరు ఉదయనాథ్. రాష్ట్ర ఇన్ఛార్జ్ పూర్తి అడ్రస్ మిత్రులందరికీ శుభోదయం మరియు శుభదినం. ఆంధ్ర రాష్ట్రం నుంచి అనేక ప్రాంతాల నుంచి సుదీర్ఘమైన ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చేందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. సరే, సో మన యూనియన్ యొక్క బలోపేతం వరకు ప్రతి ఒక్కరు కూడా అందరం కలిసి ఒక వెనకాల ఆల్రెడీ కడప జిల్లాలో ఆ లీగ్స్ ఎక్కువగా వస్తూనే ఉంటాయి, చూస్తూనే ఉంటారు. నేను బ్యాక్ టు బ్యాక్ ఛానల్ వ్యవస్థాపకుని CEO అనుకోవచ్చు, అలానే మన జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్
జై యొక్క కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాను. అందరికీ కూడా పేరు పేరు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పరిచయ కార్యక్రమం అనంతరం మన యూనియన్ యొక్క ఆశయాలు, ఉద్దేశాలు, సిద్ధాంతాల గురించి చర్చించాం. దగ్గర పెట్టుకుంటే వాయిస్ వస్తుంది. అదేవిధంగా జై యూనియన్ సభ్యులందరికీ నా తరఫు నుంచి ధన్యవాదాలు. నేను అనేది ఏంటంటే సార్, మాట్లాడేటప్పుడు నాకు ఇచ్చేసినటువంటి వేరే వేరే ఛానల్స్ ఎంపీలకు, రిపోర్టర్స్ కు, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా పేరు వచ్చి ఎస్ చాంద్ బాషా, హెచ్ఆర్ ఎంపీ. అలాగే జై యూనియన్ లో ఈసీ మెంబర్ గా ఉన్నాను. దీనిపైన మనం కూడా చర్చించుకోవడానికి ఇక్కడ వచ్చినాము. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గోపాలని అంటారు. నేను అడ్వకేట్ గా పనిచేస్తున్నాను. తూర్పుగోదావరి జిల్లా శ్రీనగర్ లో పనిచేస్తాను. దాని నుంచి వచ్చేసిన తర్వాత మళ్ళీ నా ప్రాక్టీస్ వేరే విధంగా వెళ్ళిపోతూ ఉంటే ఈ దీంట్లో ఉన్న వాళ్ళకి నాకు ఉన్నటువంటి ఈ భావాలు మనం ఏదో మూలం మన ప్రేరేపిస్తూ ఉంటాయి కదా, దానివల్ల మళ్ళీ ఏకీకి వచ్చాను. మీ అందరిలోని కలిసి ప్రయాణం చేసేటువంటి అవకాశం వచ్చింది. ఇక్కడ వచ్చేస్తున్నారు అందుకే. కాబట్టి తర్వాత మనం మిగతా విషయాలు చెప్తున్నాం. నాకు సొంతంగా నా పేరు చిరంజీవి. నేను ఏఆర్ఐ న్యూస్ పెరుగొండ డివిజన్ రిపోర్టర్గా పనిచేస్తున్నాను. రాఘవాచారి సమాచారం లెక్చర్ స్వామి ఎస్విఎల్ న్యూస్ సిఓ జే స్టేట్ ఆఫ్ పర్సనల్ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నుంచి వచ్చాను. నేను HR9 న్యూస్ డిస్ట్రిక్ట్ స్టాపర్. థ్యాంక్ యూ అందరూ. నా పేరు వచ్చేసి టి మహేష్ బాబు అంటారు. మా సత్యసాయి జిల్లా నుంచి ఇక్కడ విచ్చేసాము. HR9 న్యూస్ CEO గా పనిచేస్తున్నాం మేము. ఇక్కడ చర్చించడానికి మన అన్నగారు ప్రతి ఒక్కటి చర్చించి మనకి తెలియజేస్తారు. అప్పుడు చిన్నగా పరిశీలించి విందామని ఏమేమి చెప్తాను. విశాఖపట్నం నుండి వచ్చాను. చిన్న పెద్దలకు ఇక్కడ వచ్చేసిన నా మిత్రులకు ఉన్నవాళ్ళు, నా పేరు జి సుబ్బాయుడు, HR9 న్యూస్ జిల్లా టాపిక్. అలంకరించిన రావు గారికి, జై గారికి నమస్కారం. ఎలా మాస్టర్ రిపోర్టర్. అందరికీ నమస్కారం. నా పేరు జే గురయ్య, రిపోర్ట్ మండలం బడ్జెట్ ఆర్బన్ రిపోర్టర్ కడప జిల్లా. రామచంద్రయ్య, నేను కడప నుండి వచ్చాను. HR9 న్యూస్ ఏపీ తెలంగాణ రాష్ట్రం కడపేనండి, కడప పట్టలేదండి. పక్కన రిపోర్ట్ రామచంద్ర రోజు ప్రబంధం టీవీ స్థాపించదండి విశాఖపట్నం. గుడ్ మార్నింగ్. సో నా పేరు రామచంద్ర పట్నాయక్ అండి, ప్రపంచం న్యూస్ ఛానల్. సో కమింగ్ ఫ్రమ్ పెందుర్తి. అందరికీ నమస్కారం. నా పేరు దేవుడు బాబు, గాజువాడ నుంచి వచ్చాం. ప్రపంచం టీవీ స్టాఫ్. అందరికీ నమస్తే అండి. మేము వైజాగ్ నుంచి వచ్చాం. ప్రపంచం టీవీ న్యూస్ CEO అండి నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రపంచం టీవీ ఛానల్ నుంచి వచ్చానంటే వైజాగ్ నుంచి వచ్చాను. నా పేరు కొందారెడ్డి, HR9 జిల్లా శ్రీవటం. నమస్కారం. రవిబాబు, కడప జిల్లా నుంచి వచ్చాను. అన్నమయ్య జిల్లా HR9 న్యూస్. అసలు మనం వచ్చినటువంటి జిల్లాల వారీగా అందరం కలిసి ఇక్కడికి వచ్చాము. మనం ఇక్కడికి వచ్చినటువంటి విధానం దేనికోసం అయితే వచ్చామో దాని మీద చర్చ మరి కొనసాగిద్దాం. మొట్టమొదటిగా జిల్లాల వారీగా ఒక్కొక్కరు వారికి ఉన్న అభిప్రాయాలు షేర్ చేసుకోవాల్సిందిగా మొదట
మొట్టమొదటిగా మరి లేడీస్ ఫస్ట్ కాబట్టి మరి మేడం గారు కడప నుంచి కదా వచ్చారు. సత్యసాయి ఎవరండి ఏదన్నారు అంజలి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. నేను సత్యసాయి డిస్ట్రిక్ట్ పుట్టపర్తి నుంచి వచ్చాను. నేను జర్నలిజం నా జర్నలిజం లకి జాయిన్ అవ్వడానికి కారణం ఏంటంటే నిజాన్ని నిర్భయంగా చెప్పాలి, చాటి చెప్పాలి అనే ఒక ధ్యేయంతో నేను ముందుకు వచ్చాను. అనేక మార్లు నాకు ఆపోజిషన్ వాళ్ళు, పార్టీ వాళ్ళు కానీ, లేదంటే నేను పెట్టిన వార్త నుంచి నాకు ఎదురు దెబ్బలు పడినా కూడా నిజాన్ని నిర్భయంగా చెప్పడం వల్ల ఈ రోజు నన్ను ఒక వ్యక్తి ఏమన్నారంటే, అమ్మ నువ్వు ఆడపిల్లవి, నీకు జర్నలిజం అవసరమా, నువ్వు ఇక్కడ చెయ్యలేవు అని అన్నారు. లేదు అన్నయ్య, సరే పర్లేదు నేను చేసుకుంటాను, నువ్వు యూట్యూబ్ ఛానల్ అన్నావు. ఆయన ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ అంటే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య అన్నాను. కరెక్ట్ గా నేను 5 years అవుతుంది జర్నలిజం లో వచ్చి. ఎప్పుడైతే ఆ వ్యక్తి నువ్వు యూట్యూబ్ ఛానల్ నువ్వు చెయ్యలేవు అన్నాడు, అదే వ్యక్తి వచ్చేసి రీసెంట్ గా ఒక 15 రోజుల క్రిందట నువ్వు నా ఛానల్ వర్క్ చేస్తావా, నీకు నేను అక్రిడేషన్ కార్డు ఇస్తాను వచ్చాడు. అయితే ఆయన అన్న ఒక మాట, నేనన్నా అక్రిడేషన్ కార్డు నాకు అవసరం లేదు, నేను తెచ్చుకోగలను. 4 సంవత్సరాలు కష్టపడ్డా, 5 సంవత్సరాలు యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను తెచ్చుకుంటా, అక్రిడేషన్ తెచ్చుకుంటా. నా కష్టానికి ఫలితం ఏదైతే ఉంటుందో దాన్ని నేను నిరూపించుకుంటాను అనేసి ఒక ఛాలెంజ్ తోటి ఆయనకి చెప్పేశాను. ఆయనకి కోపంతో అయితే చెప్పలేదు, నవ్వుతోనే చెప్పాను. ఈ రోజు అన్నయ్య వాళ్ళు ఫోన్ చేసి చాలా ప్రౌడ్ గా చెప్తున్నారు, ఒక ఆడపిల్ల అయినా కూడా పుట్టపర్తి నియోజకవర్గంలో నువ్వు బాగా ధైర్యంగా నిజాన్ని నిర్భయంగా చెప్తూ వస్తున్నావమ్మా, కానీ నీ వార్తలు కూడా అలాగే ఉంటున్నాయి అని చెప్తున్నారు. దానికి ఒక ఆడపిల్ల అంటే పుట్టపర్తి నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే నుంచి పట్టి ఎస్పీ గారు రత్నమ్మ గారు ఉన్నారు, ఎమ్మెల్యే సింధూరమ్మ, అక్కడ పుట్టపర్తి నియోజకవర్గ సిఐ సునీతమ్మ, ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు అవడంతో నేను కూడా ఒక జర్నలిజం ఒక ఆడపిల్ల ఉంటే దానికి సో ప్రౌడ్ ఆఫ్ మీ. నేను అందుకని చాలా థ్యాంక్స్ చెప్పగలను. మనకేంటంటే ఇప్పుడు నేను ఒక రిపోర్టర్ గా 5 years నుంచి జర్నలిజం లో ఉన్నాను కాబట్టి అక్కడ మాకున్న పరిస్థితి ఏంటంటే, ఒక కొత్త కనిపించిందంటే నువ్వు యూట్యూబ్ ఛానల్ గా నువ్వు తీసేయి, మీకు సంబంధం లేదా అంటారు. ఇదే ప్లేస్ లో అంజలి ఉంది అంటే మేము పెట్టనిస్తూ ఉంటారు. అంటే కారణం ఏంటంటే అక్కడ ఒక వ్యక్తికి కూడా విలువ లేదు, అక్కడ ఛానల్ కూడా విలువ లేదు. అంటే అక్కడ అలా నడుచుకోవడం బట్టి విలువ అనేది తగ్గిపోతుంది, తరిగిపోతుంది, ఎక్కువ అవుతుందని నేను చెప్పగలను. అంటే మన యొక్క వ్యక్తిగతాన్ని బట్టి కూడా వాళ్ళకు నిర్ణయిస్తారు. ఒక అమ్మాయి వస్తుంది అని అంటే ఆ అమ్మాయికి విలువ ఇవ్వాలి అనేది ఒక పద్ధతి అయితే, ఒక అబ్బాయి కానీ జర్నలిజం గా వచ్చి ఒక లోగో తీసుకొని వచ్చి పెట్టినప్పుడు తీసేయి, ఇది మీకు సంబంధించింది కాదు, కావాలంటే మేము తీసుకున్న తర్వాత మీరు వచ్చి తీసుకోండి అంటారనమాట. ఒక వాయిస్ తీసుకొని వెళ్ళినా, ఒక కవరేజ్ చేసి వెళ్ళినా కూడా అలా అనడం అన్నది నాకు అక్కడ ఒక అనుభవం వచ్చింది. ఆ అనుభవంతోనే నేను ఎప్పటికీ కూడా ప్రతి ఒక్క సోదరికి చెప్తాను, నేను కూడా మీలాగే వార్త రాస్తున్నా, నేను కూడా నువ్వు పెట్టే వార్త పెడుతున్నా, నేను కూడా నువ్వు ఇచ్చే వాయిస్ ఇస్తున్నాను, దీంతో సంబంధం లేదు, ధైర్యంగా చెప్పండి అని నేను కూడా నా తోటి సహోదరులు చెప్పడం. మనం కష్టపడుతున్నాం కాబట్టి ఫలితాన్ని మనమే అనుభవించాలి అనేది నా ధ్యేయం. ఇంకొకటి ఏంటంటే బైబిల్ వర్డ్ చెప్తుంది, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించని. నేను ఆశిస్తున్నా నాకేం కావాలి అని. అదే లాగానే నా ఇతరులు కూడా అందరూ బాగుండాలి, నేను ఏదైతే కోరుకుంటానో అదే ఇతరులు పొందుకోవాలి అనే ఒక ధ్యేయంతోనే ఇక్కడ వరకు రావడానికి నాకు అవకాశం దొరికింది. అవకాశం ఇచ్చిన సంజయ్ గారికి థ్యాంక్ యూ. తర్వాత వేరే జిల్లా నుంచి కూడా బాగుంటది అంతే. వచ్చేసి మన కడపలో ఎలా ఉంది, కర్నూలులో ఎలా ఉంది, చిత్తూరులో ఎలా ఉంది, నెల్లూరులో ఎలా ఉంది నాకు తెలియదు కదా. కాబట్టి మీరు నాకన్నా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్. గతంలో అనేక ప్రింట్ మీడియా అయినా లేదా ఎలక్ట్రానిక్ మీడియా అయినా వివిధ ఛానల్లో వివిధ హోదాల్లో మీరు రాసి ఉంటారు. ఈ కథనాల ద్వారా మీరు ఎన్నో సాధక బాధలను ఎదుర్కొని ఉంటారు. దాని ద్వారా ప్రజల ద్వారా గాని, అధికారుల ద్వారా గాని, మీ ఛానల్స్ ద్వారా గాని, లేదా పోలీసుల ద్వారా గాని, రాజకీయ నాయకుల ద్వారా గాని ఎన్నో రకాల ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటారు. ఆయా సందర్భాల్లో మీకు గతంలో ఏదైనా యూనియన్ లో ఉన్నప్పుడు ఆ యూనియన్ మీకు ఎలా సపోర్ట్ చేసింది, లేదా మీ పనిచేసిన పత్రిక యాజమాన్యం గాని లేదా ఛానల్ యాజమాన్యం గాని మీకు ఎంతవరకు సపోర్ట్ చేసింది,
ఇది మీ స్వీయ అనుభవం అనేది మనకి తెలిస్తే దాని ద్వారా మన యూనియన్ ఏ విధంగా వెళ్ళాలి అనేది మనం ఒక పోలిక్ రావచ్చు అనేది నా అభిప్రాయం. అందుకే మీ యొక్క, ఎందుకంటే మరొకసారి మళ్ళా మనం ఇలా కలుస్తామా లేదా అనేది మనం చెప్పుకోలేం. ఇప్పుడు ఈ భూమి అనే గ్రహంలో మొట్టమొదటి జీవరాశిని ఆదాంగా అవ్వగా కొలిచారు, అవునా కదా? అదే పేరు పెట్టుకున్న ఆదాం గారు మన రాష్ట్ర మొట్టమొదటి సమావేశాన్ని ఆయన స్వగృహంలో తన కార్యాలయంలో ఏర్పాటు చేసినందుకు ఆయనకు నా తరపు నుంచి, మన జై యూనియన్ తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సోదర భావము, ఈ స్నేహ సంబంధము, మన ఐక్యత ఎప్పటికీ ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఆదాం బ్రదర్. సో ఎవరైనా ఇప్పటికైనా మీ యొక్క చెబుతారా? ఇప్పుడు నేను చెప్పేది ఏముంటది, మన యూనియన్ యొక్క సిద్ధాంతం ఏంటి, మన యూనియన్ ఎందుకు పుట్టింది, ఎలా ముందుకు వెళ్తాము అనేది నేను చెప్తాను. అంటే నాకు తెలిసింది మనం రాసుకున్న బైలానే నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు మీరు ఆ సాధక బాధలు నాకు కొన్ని తెలియజేస్తే బైలాలో మార్పులు చేసుకోవచ్చు, ఇంకా ఈ విధంగా మనం ముందుకు వెళ్దాం అనే ఒక ప్రణాళికలు వేసుకోవచ్చు. దాని కొరకు మాట్లాడమంటున్నాను అన్నమాట. సో ఎక్కడైనా మేడం గారు చెప్పిన ఛానల్ కి, యూట్యూబ్ ఛానల్ కి ఎక్కడైనా అదే ప్రాబ్లం. అంటే ఎంపీ గారు మాట్లాడాలి. తనకి పరిచయస్తులుగా ఉన్నవాళ్ళు ఎస్ఏలు గానీ, సిఆర్ గానీ, వార్డు కార్పొరేటర్ గానీ, ఎమ్మెల్యేలు గానీ మనకు గుర్తించారు. కానీ మెయిన్ ఛానల్స్ అన్న వాళ్ళు మనకు గుర్తించలేదు. మెయిన్ అదే ప్రాబ్లం జరుగుతుంది. ఇప్పుడు ఆ ఏరియాలో నేను చేస్తున్నది ఎమ్మెల్యే దగ్గరికి నేను అడగాను, మనం వెళ్తేనే మన రోగు కూడా పెట్టిస్తారు, మా అందరితో పాటు సమానం చూస్తారు. కానీ మెయిన్ ఛానల్స్ వల్ల మనకి ఇబ్బంది పెడుతున్నారు. కానీ మిగతాదంతా బాగానే ఉంటది. కానీ 6 గంటల ముందు మనం టెలికాస్ట్ చేసింది మనకి ఈవినింగ్ 10 నిమిషాల దగ్గర మనం టెలికాస్ట్ చేస్తాం. ఇటు వాయిస్, యాంకర్ వాయిస్ తో సహా మనం తీసుకున్నాం. కానీ అది మనకి పిలిచి మనకి ఇంటర్వ్యూలు ఇచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ, ఎస్సీలు కానీ ఎవరైనా సరే వాళ్ళందరూ గుర్తించారు. కానీ తోటి పార్టీలు మాత్రం గుర్తించట్లేదు. ఇది చేసేవాళ్ళంటే అది నుంచి వాటర్ బాక్స్ తీసుకున్నామంటే అది మనకు ఛాన్స్ అవ్వదు. మెయిన్ ప్రాబ్లం అదొకటి అవుతుందని స్టార్టింగ్ లో స్వామి ఇంతలాగా మన ఛానల్స్ ఇది అవ్వలేనా, ఇంతమంది అవ్వలేనప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టి చూస్తారు. అది అలవాటు అయిపోయింది. నెక్స్ట్ అక్కడ వచ్చి కమిషన్ కానీ ఏదైనా సరే ఇలా పంచాలి, అది రూపాయి ఇవ్వాలి, నేను 10 రూపాయలు తిన్నా రూపాయి ఇవ్వాలి అనే ఉద్దేశంతో కూడా ఈ రోజు అంటే అదే కంటిన్యూ అయిపోతుంది. అక్కడ ఏమైంది, మెతక భావంతో మనం ఎప్పుడైతే సైడ్ తీస్తామో మన లోగో తీస్తాడో దాన్ని కంటిన్యూ చేసి మనం తోలేస్తారు. దాన్ని మనం ఏం చేయాలంటే మనం చేస్తాం. నలుగురు కానీ ఉంటే 2 కానీ ఉన్నా సరే గొడవాడు పెట్టడమే. నీ వాయి నువ్వు వేస్తావు, ముందు నేను వేస్తాను, వాటితో ఛాలెంజ్ చేయండి. మనదే ముందు కొట్టేస్తాను. ఎప్పుడే మనం ఛాలెంజ్ చేయాలి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మన ఎమ్మెల్యే గుర్తించాడు, సీఏ గుర్తించాడని వీడు గుర్తించడం కాదు, వాడికి తెలుసు. ఎందుకంటే మనకున్న బలం వాడికి లేదు. వాడు అధికారి చెప్తారు, వాడు వేస్తాడు. మన అలా కాదు, మనం డైరెక్ట్ అప్లై చేస్తాం. కానీ అక్కడ యలమంచిలి, అనకాపల్లి జిల్లా యలమంచిలి కలెక్టర్ కి నియోజకవర్గం కానీ ఆ జిల్లాలో ఉన్న అక్రిడేషన్ సంబంధించిన జర్నలిస్టులు ఒక వినతి పత్రం అనేది ఇచ్చారంటండి కలెక్టర్ కి. మీరు ప్రభుత్వ కార్యక్రమాలు ఏమి జరిగినా మాకు ఇంటిమేషన్ ఇవ్వట్లేదు. యూట్యూబ్ వాళ్ళు నకిలీ జర్నలిస్టులు, ఓకే, యూట్యూబ్ నకిలీ జర్నలిస్టులు రావడం వల్ల జర్నలిస్ట్ దానికే చెడ్డ పేరు వస్తుంది. కనుక మీరు వాళ్ళని పక్కన పెట్టి మాకు ప్రాధాన్యత ఇవ్వమని చెప్పేసి వాళ్ళు వినతి పత్రం ఇస్తే జిల్లా కలెక్టర్ నుంచి డిపిఆర్ఓ లెటర్ మన గ్రూపులన్నింటిలో వచ్చింది. ఏంటంటే యూట్యూబ్ మరియు నకిలీ జర్నలిస్టులకు ప్రాధాన్యత లేదు, ఎటువంటి ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ దీనికి కానీ ప్రాముఖ్యత లేదు, కేవలం అక్రిడేషన్ జర్నలిస్టులు మరియు చిన్న పత్రికలు కూడా వాళ్ళు గుర్తించారు. కానీ అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఈ విధంగా చెప్పాడు. ఇదే విషయం ఈసారి అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఇచ్చాడు. ఇలాగ మిగతా జిల్లా కలెక్టర్ల నుంచి కూడా రేపు పొద్దున మనం ఇలా సైలెంట్ గా ఉంటే మనకు ప్రాబ్లం అవుతుంది కదా. నాకు దీని గురించి మనం ఏ విధమైన తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం ఉంది. మాది కొంచెం చిన్న భూమి తయారు వచ్చిన సార్ ఈ మధ్య ఒక 1 month బ్యాక్ మేము అక్కడ మాట్లాడలాగా వేరే అగ్రవర్ణం వచ్చి మా భూములు ఆక్రమించుకొని
దౌర్జన్యం చేస్తా స్తంభాలు పాడుతున్నాయి సార్. మేము ఆ టైంకి ఇచ్చాం. బీకోల్ మనం అక్కడ బుల్లెట్ సీల్ అని కానిస్టేబుల్ ఆయన చెప్పుకున్నారు అక్కడ. మా తమ్ముడు వచ్చిన తర్వాత ఇద్దరు ఆయన మేము కొంచెం బాగా వచ్చిన తర్వాత కాదు నేను వీడియో తీస్తాను సార్. వీడియో తీస్తానంటే మేము వీడియో సార్ ఇవ్వకుండా మళ్ళీ నువ్వు ఏమన్నా చెప్పుకోపో నీకు అసలు చూపుతా సార్ తాటు చూస్తే 200 చెవుడు ఇస్తాడు. ఇయ్యా నీకు నమ్మకం ఏది కనుక నన్ను నాకు ఏం మాట్లాడు నాకు తెలియదు సార్. దాని తర్వాత మళ్ళీ పోయేటప్పుడు రుచిగా బ్యాన్ పోతాడు అది అంటే మీకు ఇంకేది మీకు పర్మిషన్ లేదు పర్మిషన్ అదే ఇచ్చుకుంటారు. ఆ విధంగా చదువుతాను సార్. ఫస్ట్ ఎవరు తప్పగా అనుకోకండి నేను మాట్లాడుతున్నానని. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో తప్పు ఉంది. ఎందుకు ఇలా అంటున్నారు అంటే మనం ఫీల్డ్ ఫస్ట్ న్యూస్ సేకరించడానికి బయటకు వెళ్ళినప్పుడు ఒక అధికారితో కానీ ఒక ఎస్ఐతో కానీ చిన్న ఒక మండల లెవెల్లో తీసుకున్నాం. ఒక ఎస్ఐ కానీ ఎంఆర్ఓ కానీ ఎవరితో అయినా కూడా ఎంపీటీఓతో కానీ ప్రతి ఒక్కరితో పరిచయాలు చేసుకోవాలి. ఫస్ట్ తర్వాత నాయకులతో చేసుకోవాలి. అందరితో కలిసి మెలిసి పోతూ మనం ముందుకు సాగుతుంటే బాగుంటుంది. అలాగే మన వర్క్ చూస్తారు. ఫస్ట్ ఇప్పుడు పెద్ద ఛానల్లో నేను కటింగ్ ఫైల్ చేస్తారు. మన కటింగ్ ఫైల్ చేసేది రాదు. వీడియో చేయడము గ్రూప్ లోకి దొబ్బేయడము అన్న ఇది న్యూస్ రాలే ఫస్ట్ న్యూస్ పంపించండి వాళ్ళకి అంటే తప్పుగా అనుకోవద్దండి. 500 ఇస్తారు 1000 రూపాయలు ఇస్తారు అది మనకు తెలియదు. కానీ వాళ్ళు సేకరించేదేమి న్యూస్ గ్రూప్ లోకి వేయడము మాకు న్యూస్ కావాలా అది మాత్రమే మనం తప్పు పడుతున్నాము. అంటే మనకి ఫస్ట్ న్యూస్ తీసుకున్న తర్వాత ఇది వాయిస్ కి ఇంత సెట్ అవుతుంది ఇది కటింగ్ చేయాలా. ఆ కటింగ్ అయిన తర్వాత మళ్ళీ మనకు విజువల్ వస్తుంది. ఆ విజువల్ కి ఈ విజువల్ ఉంటేనే మనకు కరెక్ట్ గా అవుతుంది. 2 నిమిషాలు పెట్టడం చాలు. 5 నిమిషాలు 10 నిమిషాలు మనకు అవసరమే లే. 2 నిమిషాలు నీట్ గా ఉంటే ఈ న్యూస్ తీసుకుని ఎంపీడీఓ కానీ ఎంఆర్ఓ కానీ ఎవరు న్యూస్ వాళ్ళకి పంపించండి. వాళ్ళని నెక్స్ట్ టైం గుర్తించి 100% నేను ఫోన్ చేసి పిలుస్తారు. ఎవరు రాకున్నా కూడా మీరు పడైనా మీరు రాండి మీ న్యూస్ మాకు బాగా నచ్చింది మీరు బాగా సేకరిస్తారు మీ న్యూస్ లో బాగా వచ్చింది మాకు ప్రతిసారి మీకే ఇస్తారు అనమాట. అది మాకు గుర్తింపు అనేది మనం తెచ్చుకోవాలా. ఎవరు వాళ్ళు 500 ఇస్తారు 1000 రూపాయలు ఇస్తారు 200 రూపాయలు ఇది ఐడి కార్డు అన్నారు కదా వాళ్ళు అట్లున్నప్పుడు డైరెక్ట్ స్టేషన్ ఉంటుంది అక్కడ వేసి మాకు ఇట్లా యూట్యూబర్స్ ని రానివ్వడం లేదు. చిన్న అర్జీ ఇవ్వండి. మనకు 5 మెంబర్స్ ఉన్నారు మన తరపున 10 మంది వాళ్ళు యూట్యూబర్ వీళ్ళు ఉన్నాయి శాటిలైట్ 3 మంది ఉన్నాయి 5 మంది చాలు మనకి ఒక్కరు చాలు. మీరున్నారనుకో మనతో పాటు ఇంకొకరు అన్న మాకు ఎస్ఐ కానీ ఎవరికన్నా కావచ్చు. ఎస్ఐ లేదనుకో డిఎస్పీ ఉంటాడు. డిఎస్పీ వెళ్ళిపోతే ఎస్పీ తగ్గుతాము ఎక్కడన్నా కనుకోవచ్చు. లాస్ట్ ఆయన వెళ్ళిపోతే మళ్ళీ ముందుకు వేరే స్టెప్ బై స్టెప్ తీసుకున్నాం. అందుకే అవన్నీ మీకు కావనేసి మీరు జై యూనియన్ అనేసి ఒక స్థాపన మనకి ఒక ప్లాట్ఫామ్ అనేది ఉంటే మనం మెసేజ్ పెట్టిన గ్రూప్ లో ప్రతి ఒక్కరు అటెండ్ అవుతారు అనమాట. మన వాళ్ళు మన టీం అనేది ఉంటుంది. అట్లా ఫస్ట్ మనం వర్క్ నేర్చుకోవాలి. వర్కే రాకుండా నేను ఏదో ఉన్నాను గుర్తింపు అక్రిడేషన్ కార్డు లేదని చెప్పిన ఇదే ఐడి కార్డు ఇచ్చిన ఛానల్ నుంచి ఆ జోలో పెట్టుకోలేను ఇంకోసారి ఇదే మరి గుర్తింపు కార్డు అది పద్ధతి కాదు. మనలో కూడా చాలా తప్పులు ఉన్నాయి. ఫస్ట్ నేర్చుకోవాల్సిన ఫస్ట్ సబ్జెక్ట్ మనం ఉండాలి. ఆ సబ్జెక్ట్ ఉంటే తర్వాత అదే ఉంటుంది. స్క్రిప్ట్ ఇంత కోడి పెడితే ఏం రాదు. 4 ముక్కలు చాలు నీట్గా క్లారిటీ అర్థమైపోవాలి. అది మన విషయం సార్. యూట్యూబ్ వర్కింగ్ జర్నలిస్టులు అయి ఉండి ఏ యూనియన్ లో కూడా మీరు లేకుండా ఇబ్బందికరమైన వాతావరణం ఎదుర్కొన్నట్లయితే మనం ఒక యూనియన్ పెట్టుకున్నాం. దానికి డిస్క్రిప్షన్ పెట్టి గ్రూప్ లో వేసేసి పడుకొని లేసరికి దరిదాపు 600-700 మంది గ్రూప్ లో జాయిన్ అయింది. అన్న మా ఏరియాలో ఇదే ప్రాబ్లం మా ఏరియాలో ఇదే ప్రాబ్లం మా ఏరియాలో ఇదే ప్రాబ్లం. ఎందుకు యూనియన్ పెట్టాలి అని అనిపించిందనంటే జర్నలిస్ట్ సహజంగా యూనియన్ లో ఉండాలి అనేసి అందరు అంటారు కదా. VJF లో సభ్యత్వం ఇస్తున్నారు అని అంటే చాలా సరిలేదు. ఆధార్ కార్డు పట్టుకొని ఫోటోలు పట్టుకొని సంస్థ నుంచి లెటర్ పట్టుకొని 100 రూపాయలు 500 రూపాయలు పట్టుకొని వెళ్తే తీసేసుకుంటారు. గంట సినిమాలో చూసి ఓకే ఇచ్చేస్తాను పెట్టి బాబు అయిపోద్దేమో అని అనుకునేవాడిని. ఎప్పుడు కావాలి APWJF కి ఎన్నోసార్లు వెళ్ళాం ఎప్పుడు కావాలి అన్ని చూసి. అంటే అలాగే కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా సరే యూనియన్ పెడుతున్నాం అంటే అందరికీ ఆహ్వానించేవాళ్ళు. అందరూ వచ్చి డబ్బులు తట్టుకొని పోయేవాళ్ళు తప్ప ఏ ఒక్కరోజు కూడా చేయలేదు. ఇవన్నీ చూసే మన జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ అనేది మనం స్థాపిస్తాం. మొదటి నుంచి నేను ఇలాగే సభాముఖంగా ఇదే మాటల్ని మాట్లాడాను చెప్పాను. ఇది కేవలం ప్రింట్ మీడియాకి సంబంధించింది కాదు. నేను ఏ పేపరోడికి ఇవ్వను. నీకు గోల్డ్ యూనియన్ ఉంది. నీకు అక్కడ అన్ని రకాల సంక్షేమ పథకాలు దొరుకుతాయి. మటన్ దొరుకుతుంది చికెన్ దొరుకుతుంది లేదా బాంబులు దొరుకుతాయి బ్యాగులు దొరుకుతాయి హెల్మెట్లు దొరుకుతాయి. అట్ ద సేమ్ టైం అక్రిడేషన్ కార్డులు కూడా దొరుకుతాయి. మాకు ఏం లేవు. వస్తారా అని లేకపోతే లేదు. మేము వార్త కొడతాం ఎవడో కొడతాడు తిడతాడు నిర్బంధిస్తాడు నువ్వు వస్తావు మ్యాన్ నువ్వు రావు
మేము 10 మంది కలిసి వెళ్తాం, మా బాధ మేమే పడతాం, మేము అడుగుతుంటాం. దానికోసమే మా యూనియన్ ఏర్పాటు చేసుకున్నాం. సో మన యూనియన్ లో పక్కాగా వర్కింగ్ జర్నలిస్ట్ అయి ఉండాలి, నిరంతరం వార్త సేకరణ చేయాలి. రోజువారీగా అతని జిల్లాలోనే అతనికి జిల్లాకు సంబంధించిందే వార్తలు కూడా ఉన్నారనుకుందాం. ఆ జిల్లాలో ప్రతి నియోజకవర్గం నుంచి, ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి, ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి, ఎండిఓ ఆఫీసు, హాస్పిటల్స్, లోకల్లో ఉన్న ప్రజా సమస్యలు, కలెక్టర్ ఆఫీసు, పోలీస్ అధికారులకి ప్రతి వార్త ఉంటది, ఏదో ఒక వార్త ఉంటది. ఆ వార్తలు వేసి ఉంటారు. తెల్లవారుజామునే బ్యాగ్ పట్టుకుని అలా బిల్డింగ్ దగ్గరికి వెళ్ళిపోతాను, ఇల్లు లిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతాను అంటే ఆడు నా లిస్ట్ లో జర్నలిస్టే కాదు. అటువంటి వాడికి నేను ఇంతవరకు సభ్యత్వం ఇవ్వలేదు, ఇవ్వను కూడా, ఎవరైనా సరే. అలాంటి వర్కింగ్ జర్నలిస్ట్ మన దాంట్లో ఉన్నాడు. అది కూడా అనేక పత్రికలలో, అనేక శాటిలైట్ ఛానల్లో వర్క్ చేసిన వాళ్ళ యొక్క ఒడిదిడుకల్ని తట్టుకోలేక, అంటే సంవత్సరం అవగానే నాకు ఎంత యాడ్ ఇచ్చే అని అడిగేవాళ్ళు. ఆ మధ్యకాలంలో మనం చూసాం, ఆ ఛానల్ యొక్క ఒత్తిడి, ఈ పత్రిక యాజమాన్యం యొక్క ఒత్తిడి చూడలేక వచ్చేసారని. ఏ యూనియన్ లో ఉండుంటారు, మరి ఏ యూనియన్ కూడా ఎందుకు సపోర్ట్ చేయడు? అంతవరకు ఎందుకన్నా ఇప్పుడు ఒక యూనియన్ ఉంది, పొరపాటున ఒక జర్నలిస్ట్ కి వార్తా సేకరణలో భాగంగానే వెళ్ళాడు, ఏ యాక్సిడెంట్ అయ్యింది, కాలో చెయ్యి ఎరిగింది, బెడ్ రీడ్ అయ్యాడు. యూనియన్ ఏం చేస్తుంది సహాయం చెప్పండి? చనిపోయాడు, కుటుంబానికి ఏం చేస్తుంది సహాయం? నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు, నాకు ఈ 6 సంవత్సరాల జర్నలిజం వృత్తిలో నేను పక్కాగా చెప్పగలను, ఒక దసరాకి స్వీట్ బాక్స్, ఒక సంక్రాంతికి మటన్ ప్యాకెట్ కొని, అంతేనా? నిజమా కాదా? నాకు తెలిసింది ఇది, నేను చూసింది. అంతేగాని వాడికి ఇబ్బంది కలిగింది వెళ్ళి 4 రూపాయలు ఇచ్చిందని, వాళ్ళందరికీ ఒక ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసిందని, జర్నలిస్టుల సంక్షేమం కోసం, వాళ్ళ పిల్లల సంక్షేమం కోసం ఏం చేసిందని నేను ఎక్కడా చూడలేదు. నెక్స్ట్, జర్నలిస్ట్ అని అంటే పీజీ పిహెచ్డీలు చేయనందుకు జర్నలిజం కోర్సులు బోర్డు ఉన్నాయి. అందరూ జర్నలిస్టులు ఇప్పుడు పీజీ చేసే వచ్చారా? టీవీ9 లో ఉన్న వాళ్ళందరూ పీజీ చేసి వచ్చారా? శాలరీ ఉందా? అడుగు, నువ్వు జర్నలిస్ట్ కాదన్నాను. ప్రశ్నించే ప్రతి ఒక్కరు జర్నలిస్ట్ అని రాజ్యాంగం చెప్పి, అంతేనా కాదా? ఎందుకు మరి మీరు అడగరు? అక్రిడేషన్ దేనికి? అక్రిడేషన్ అంటే జర్నలిస్టా? అక్రిడేషన్ దేనికి? ప్రభుత్వ సంక్షేమ పథకం ఒక ఏదో 4 అడుగులు ఇల్లు ఇవ్వనందుకో, లేదా వార్తా సేకరణలో వెళ్తాడు, రాష్ట్రం అంతా తిరుగుతాడు, డబ్బులు పెట్టుకున్నాడు, పాపం జీతపత్యాలు ఉండవు, ఒక బస్ పాస్ ఫ్రీ ఇవ్వండి, ఒక ట్రైన్ పాస్ ఫ్రీ ఇవ్వండి, ఏదో జరిగింది, ఎండకి ఎండాడు, వానకి తడిచాడు, జ్వరం వచ్చింది, జబ్బు వచ్చింది, ఒక 100 రూపాయలు అయిన దగ్గర ఒక 70 రూపాయలు ఆ మెడికల్ బిల్ ఇవ్వండి. దానికి అక్రిడేషన్ కి జర్నలిజానికి సంబంధం లేదు. జర్నలిస్ట్ అనేవాడికి అక్రిడేషన్ లేదు, అస్సలు ఎవడు మాట్లాడకూడదు. అది ఆ క్వశ్చన్ ఎవడు చేయకూడదు. టీవీ9 లో ఉన్న వాళ్ళు అందరూ 100 మంది రిపోర్టర్లు ఉంటారు. 100 మందికి అక్రిడేషన్ ఉంటుందా? ఒక జిల్లాలో 100 మంది ఉంటారు, ఒక పేపర్ లో 100 మందికి ఉంటుందా? 2 ఇస్తాడు. మరి మిగిలినోడు జర్నలిస్ట్ కాడా? అక్రిడేషన్ కి జర్నలిస్ట్ కి అనేది ఆ లబ్ధి చేకూరనందుకు మాత్రమే. అది కూడా అంత న్యాయబద్ధంగా ఏ డిపిఆర్ఓ ఇస్తున్నాడు, ఏ కలెక్టర్ పర్యవేక్షణలో జరుగుతుంది. కరెక్ట్ గా ఆ సమయానికి అక్రిడేషన్ అనగానే బేరసారాలు మొదలైపోతాయి. ఆ ఛానల్లో 10 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా పాపం ఏ ఆశించకుండా నిక్కర్సుగా పనిచేసే జర్నలిస్ట్ కూడా ఆ యాజమాన్యం ఇవ్వదు, డబ్బే, అంతేనా కదా? సో అది మీరు అక్రిడేషన్ అని అన్నాడంటే లాగ్ పెట్టి కొట్టండి. నువ్వు ఎక్కడ జర్నలిస్ట్ ఎక్కడ చదువుకుని వచ్చారో అని అడగండి. ఇది ఒకరి ద్వారా జరగదు. నేను అడుగుతాను, అది కమిషనర్ అయినా తప్పు చేస్తే ఆడి ముందే వీడియో తీసేసి అక్కడే వార్తేసి అతనికి నేను ఎట్టేస్తాను, పెట్టేసి వదలను. ఏంటి స్పందన అని అడుగుతాను. 2వ వార్త వేస్తాను, 3వ వార్త వేస్తాను. సమపాలన, సమన్వయం అనేది జరగాలి. మనం అలా చెయ్యం. వార్తా సేకరణ, వార్త జర్నలిస్ట్ ఏం చేయాలి? నిజాలను వెలికి తీయాలి, ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో వెలికి తీయాలి. ఆ స్టోరీలను మనం చేసి దాని మీద నిరంతరం, ఒక డాక్టర్ ఏదో తప్పు చేశాడు అనుకుందాం, ఆ డాక్టర్ మీద రాయాలి, వెంటనే ఆ డిఎంహెచ్ఓ పెట్టాలి, ఏం యాక్షన్ తీసో అడగాలి, అతనికి వాయిస్ ఇవ్వమనాలి. పైన ఏదో ఒక 4 రోజులు 5 రోజులు సస్పెండ్ చేయడమైనా చేయాలి, క్రమశిక్షణ చర్యలైనా చేపట్టాలి, వాడిని పిలిపించి వివరణైనా అడగాలి, జరగాలి. అది నీ వార్తకు వచ్చిన స్పందన. ఏదో కొట్టేశామా వదిలేసా అది కాదు. సో నీ వార్త, నీ ఛానల్లో ప్రసారం అయ్యే వార్త ఎంత బలంగా ఉంటుందో నీకు అంత గౌరవం అనేది సమాజంలో లభిస్తుంది. అంటే నీవు ఏ రకమైన వార్తలు వేస్తున్నావు అనే దాన్ని బేస్ చేసుకునే నీ ఛానల్ యొక్క పేరు ప్రతిష్టలు మారుతాయి.
నేను బ్యాక్ టు బ్యాక్ ఛానల్ CEO అని డైరెక్ట్ గా ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడగలను, చెప్పండి సార్ అని అంటాడు. కారణం ఏంటి? నిజాన్ని నిర్భయంగా నేను చూపించేస్తాను 5 నిమిషాల్లో. ఏ బ్లర్ అయినా, ఏ కలెక్టర్ ఉన్నాడు తప్పు చేశాడు, 5 లక్షలు డిమాండ్ చేసిన కలెక్టర్ అని నేనే వేస్తాను. బోల్డ్ ఒడిదుడుకులు వస్తాయి, బోల్డ్ మంది ప్రింట్ మీడియా వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, బోల్డ్ మంది ఎలక్ట్రానిక్ మీడియా క్వశ్చన్ చేస్తారు. డోంట్ కేర్, ఐ హావ్ ఇదిగో నా దగ్గర విజువల్ ఉంది, చూసుకోరా. నీకు నేను చెప్పండి, విజువలే ఉంది కదా, ఏ ఫోటో తీసేసి రాయలేదు కదా, కంప్యూటరైజ్ చేయలేదు కదా, పక్కాగా నా దగ్గర వీడియోలు ఉంది, చూసుకో. ఏమొచ్చినా నేను ఫేస్ చేస్తాను. ఏం రాదు. భయం, వెనకడుగు వేయకూడదు, ఎప్పుడు వెనకడుగు వేయకూడదు. కన్ఫామ్ గా మన దగ్గర విజువల్ ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎందుకు, ఇవన్నీ మీకు తెలుసు. వార్తలు ఇవన్నీ మనకు కావాలి. అవన్నీ స్పష్టంగా ఉంటే ప్రతి దానికి మనం వార్త తీసుకోవచ్చు. ఆ వార్త మీరు ఎంత పర్ఫెక్ట్ గా రాస్తే దాన్ని బట్టి మీకు గౌరవ మర్యాదలు అనేవి 100% లభిస్తాయి. అతను ఎందుకు బాబు నా మీద ఏ వార్త వేస్తాడో అనే భయాన్ని మనం సృష్టించాలి. ఒకటి. రెండోది, ఏ నిరుపేదైనా నా కష్టం జరిగింది అని అంటే అతనికి చెబితే దానికి నాకు 100% న్యాయం జరుగుతుంది అన్న గుర్తింపు మనం తెచ్చుకోవాలి. అది ఉన్నవారంటే నువ్వు కావాల్సిన జర్నలిస్ట్ 100%. నిజమా కాదా? కానీ మన వాళ్ళు అది చెయ్యలే. ఏ ఒక్క రాజకీయ నాయకుడితో రాస్తారు అలాగా. వాడు పంపిస్తాడనో, బిర్యానీ ఇస్తాడనో, 1000 రూపాయలు ఇస్తాడనో, లేదా సంవత్సరానికి 10,000 రూపాయలు ప్యాకేజ్ ఇస్తాడనో, ఆడి కోసం సేవ చేసుకుని దానికి నువ్వు ఛానల్ పెట్టుకోవడం. తర్వాత నీకు ఎలా టాక్ వస్తుంది? అది టీడీపీ ఛానల్ దా కదా. అతను వర్కింగ్ గా ఎమ్మెల్యేగా ఉన్నంతసేపే నిన్ను చూస్తాడు. చిన్న యాంటీ వార్త కొట్టు, నీ మీదకి వేశాడు. సో ఏ రాజకీయ నాయకుడికి కూడా మనం తల వంచకూడదు, ఎవ్వరికి కూడా మనం వంచకూడదు. అందరికీ ప్రతిపక్షమే, 24 గంటలు ప్రతిపక్షమే. మనం నిజాన్ని నిర్భయంగా చెప్పండి, 100% మీకు ఒక ఐడెంటిటీ వస్తుంది. ఇది జర్నలిస్ట్ గా మనం చేయాల్సింది. అలా చేసే వాళ్ళు గతంలో అనేక పేపర్లో పనిచేసి, శాటిలైట్ ఛానల్స్ లో పనిచేసి, వివిధ రకాల వాటిలో పనిచేసి ఆ సాధక బాధల్ని భరించలేక సొంతంగా యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటున్న వాళ్ళు మాత్రమే మన జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ యొక్క సంఘ సభ్యులు. వారి కొరకు మాత్రమే, వారి హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం మన యూనియన్ పోరాడుతుంది. కేవలం హక్కులు, సంక్షేమమే. యూనియన్ పేరు చెప్పి నీ 1 రూపాయి తినను, రూపాయి సంపాదించుకోను. ఎవడైనా సంపాదిస్తే ఫస్ట్ కేసు నేను. జై అనేది ఒక బ్రాండ్ గా 6 నెలల కాల వ్యవధిలో నేను తీసుకొచ్చాను. మీ అందరికి తెలుసు విశాఖపట్నంలో ఎలాంటి వాతావరణం ఉండేదో తెలుసు. అలాంటిది ఈ రోజు ఏ యూట్యూబర్ ని కూడా ఒక్కడ క్వశ్చన్ చేయలేదు విశాఖపట్నంలో. ఈవెన్ అంతర్జాతీయ మీడియా సదస్సు రాజమండ్రిలో జరిగింది. ఎంటైర్ భారతదేశం, ఇండియాలో ఉన్న అందరి మీడియా వాళ్ళకి ఓం శాంతి బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో రాజస్థాన్ నందు నిర్వహించినప్పుడు గతంలో ఎన్నో ప్రింట్ మీడియా వాళ్ళు, ఎన్నో ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు వెళ్ళినందుకు లక్షలు ఖర్చు అయింది అని చూపించుకున్న వాళ్ళు నాయకత్వం వహించి మనం తీసుకెళ్ళాం. ఎవడు చేయండి కంటిన్యూ లైవ్ పెట్టుకున్నాం కేవలం మన యూట్యూబ్ ఛానల్సే. ఆ ఇంటర్నేషనల్ మీడియా కోఆర్డినేటర్ కి మనం ఇంటర్వ్యూ తీసుకున్నాము. రాష్ట్ర స్థాయిలో కాదు, దేశ స్థాయిలోనే జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ లేదా యూట్యూబ్ న్యూస్ ఛానల్ వాళ్ళు ఇంత బ్రహ్మాండంగా చేశారని ఒక ఐడెంటిటీని మనం తెచ్చుకున్నాం. దానికి ఒక సిటీ కమిషనరు, ఒక ఎంపీ వచ్చి మన అందరినీ సన్మానం చేసి, ఇది మీకు తెలిసే ఉంటది, ఆల్రెడీ నేను వార్త చేశాను. ఏదైనా మనం పని చేసేటప్పుడు చిన్నవాడి దగ్గర నుంచి కాకుండా పైవాడికి. ఉదాహరణకి మీరు ఒక బిల్డింగ్ మీదే వార్త రాస్తున్నారు, అందరూ ఏడ్ చేస్తారు, ఆ సచివాలయం దగ్గర ఉన్న ఉద్యోగికి వెళ్తారు. మరి పైన ఉంటాడు కదా టౌన్ ప్లాన్, ఆడికి కదా పెట్టాలి ఏ వార్త. ఇది చేయండి, చిన్న స్థాయి నుంచి కాదు, పై స్థాయి నుంచి. ఇప్పుడు మనం చెప్పుకుని సిఇఓ గానే ఉండాలి, ఎండి గానే ఉండాలి. నీవు నియోజకవర్గ స్థాయి రిపోర్టర్లా పనిచేస్తే అలాగా అంతేనా కదా? సో అది ఆలోచించండి. నెక్స్ట్, మన యూనియన్ లో ఎవరు సభ్యులుగా చేరిన వాళ్ళకి, అంటే యూట్యూబర్ అయి ఉండాలి, వర్కింగ్ జర్నలిస్ట్ అయి ఉండాలి, దండుపాలెం బ్యాచ్ కాదు, వర్కింగ్ జర్నలిస్ట్ అయ్యండి. వార్తా సేకరణలో భాగంగా వెళ్ళినప్పుడే ఎవరైనా కొట్టినా, తిట్టినా, నిర్బంధించినా, ఏ ఎస్ఐ కేసు పెట్టినా, ఏం జరిగినా మన యూనియన్ లో ఉన్న జిల్లా స్థాయి వాళ్ళందరూ వెళ్తారు. రాష్ట్ర స్థాయిలో కావాలన్నా రాష్ట్ర స్థాయిలో వెళ్తారు. అందరం కలిసి కట్టిగా వెళ్ళి అడగాలి. ఆ ఐడెంటిటీ మనకి, ఆ ఐక్యత అనేది మనకి మొదటిగా ఉండాలి. రెండోది,
ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ అక్రిడేషన్ కార్డు అనేది మనకు రావాలి. దాని కొరకు అహర్నిశలో శ్రమిస్తూనే ఉన్నాము, ఎన్నో రిప్రజెంటేషన్లు ఇచ్చాము, కన్ఫర్మ్డ్ గా వస్తుంది. ఆ రానందుకు గల మూల కారణం అర్హత కలిగి ఉండాలి. ఆ అర్హత కలగనందుకు ముఖ్యంగా నేను చెబుతున్నాను, ఏదో న్యూస్ ఛానల్ రన్ చేస్తున్నాం కాదు, కన్ఫామ్ గా అందరూ లేబర్ సర్టిఫికెట్ చేయించుకోండి. లేబర్ సర్టిఫికెట్ అని అంటే మీ ఛానల్ పేరు మీద బ్యాక్ టు బ్యాక్ న్యూస్ అని మనకి ఇస్తారు. ఎంతమంది మీరు రిపోర్టర్లను వేసుకుంటారు? రిపోర్టర్కి 100 రూపాయలు తీసుకుంటారు. 5 అయితే 500 తీసుకోడు, 400 తీసుకుంటాడు. 10 మంది అయితే 1000 రూపాయలు తీసుకోడు, 800 తీసుకుంటాడు. తగ్గుతుంది ఇలా. అది చేయించుకోవడం ద్వారా నీవు ఒక ఐడి కార్డు ఇవ్వడానికి అర్హతని కలిగి ఉంటావు. లేదా ఎలా నీ దగ్గర ఇంతమంది పనిచేస్తున్నారు, నువ్వు ఎందుకు ఐడి కార్డు ఇస్తున్నావు, నీకు ఏ అర్హత ఉందని క్వశ్చన్ చేస్తారు. లేబర్ సర్టిఫికేట్ అనేది కన్ఫర్మ్ గా తీసుకోవాలి. ఆ లేబర్ సర్టిఫికేట్ తీసుకోవడం ద్వారా ఎంతమంది అప్లైస్ వేసుకొని నువ్వు ఐడి కార్డు ఇచ్చుకోవచ్చు. 2, ఎంతమంది ఉన్న తర్వాత కన్ఫర్మ్ గా మనకి ఏం కావాలి, ఎంఎస్ఎంఈ అనేది కావాలి. అంటే ఒక చిన్న కార్యాలయం ఉంది, ఈ అడ్రస్ లో ఈ ఏరియాలో నాకు ఒక ఆఫీస్ ఉంది అని చేయించాలి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, దీనికి రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ పాన్ కార్డు, ఆధార్ కార్డు, మొబైల్ లింక్ అయ్యి ఉంటే చాలు. తర్వాత మనం జిఎస్టీ పే చేసి ఉండకూడదు, అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మనకు ఉండకూడదు. ఇది మనం ఏ ప్లాట్ఫామ్ ని వాడుతున్నాం, యూట్యూబ్ ప్లాట్ఫామ్ ని వాడుతున్నాం. యూట్యూబ్ యొక్క నామినైజేషన్, మోనిటైజేషన్ రూల్స్ మీకు తెలిసినవే. పక్కవాడు వేసింది మనం వేయకూడదు. మనలో చాలా మంది ఏం చేస్తారు, గ్రూపుల్లో వచ్చిన ఫీడ్ని వాడతారు. ఫార్వర్డ్. ఇప్పుడు నేనున్నానన్న ఒక వార్తా సేకరణకి వెళ్ళాను, ఆ వార్త ఫస్ట్ నా దాంట్లో నేను వేసుకున్న తర్వాతనే కదా గ్రూప్ లో వేస్తాను. అంటే ఒరిజినల్ కంటెంట్ వాళ్ళు అప్లోడ్ చేయిస్తాడు. రెండోది నువ్వు వేస్తావు, నీకు ఇప్పుడు తెలియదు 100 వ్యూస్ రాని, 1000 వ్యూస్ రాని, 2000 వ్యూస్ రాని. కానీ ఫస్ట్ మోనిటైజేషన్ నీకు 4000 గంటలు, 1000 మంది సబ్స్క్రైబర్ అయిపోయిన తర్వాత యూట్యూబ్ మోనిటైజేషన్ పెడతాడు కదా. ఇది కాపీ రైటెడ్ కంటెంట్, ఇది డూప్లికేట్ కంటెంట్, దీని వల్ల నీకు ఉపయోగం లేదు, నువ్వు ఉంచుకుంటావు, డిలీట్ చేసుకుంటావు, నీ ఇష్టం అప్పుడు చెప్తాడు. ఈ వార్త అయినందుకు మనకు ఒక 500 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక యాంకర్ వాయిస్ ఇస్తాం, ఒక ఎడిటర్, ఈ కంప్యూటర్ అనేక ఫార్మాట్స్ దాన్ని డిజైన్ చేసి ఒక గంట కష్టపడి ఒక 5 MB 10 MB నెట్ వాడి అప్లోడ్ చేసి కదా. ఇలా చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మీ కంటెంట్, మీ వార్త, మీ రిప్రజెంటేషన్, మీ రిపోర్ట్ ద్వారా తీసుకోమని చెప్పండి. అలాంటప్పుడు ఇది నా కంటెంట్ అని చెప్పడానికి మనం లోగోని వాడుకోవాలి. లోగో చేయించండి, లోగో ట్రేడ్ మార్క్ చేయించండి, అది ఒక్కటే కాస్ట్ తక్కువ, ఇంకేం అవసరం లేదు. తర్వాత ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వాడికి అక్రిడేషన్ ఇవ్వాలి అని అంటే డిపిఆర్ ఆఫీస్ నుంచి వచ్చి నీ ఆఫీస్ ఎక్కడ, నీ స్టూడియో ఏంటి అడుగుతారు కదా. మరి మనకు ఒక చిన్న కార్యాలయం ఉండాలి కదా, ఏదో స్టూడియో సెటప్ ఉండాలి కదా. సో మనకు యూట్యూబర్స్ కి ఏం అడిగారు అని అంటే లేబర్ సర్టిఫికెట్ ఉండాలి, ఎంఎస్ఎంఈ ఉండాలి, ట్రేడ్ మార్క్ ఉండాలి. ఈ 3 కన్ఫామ్ గా ఉండాలి. తర్వాత ఎన్ని జిల్లా స్థాయి వార్తలు, కలెక్టర్ వార్తలు వెతికి ఉంటావు, కమిషనర్, పోలీసు ఉంటాయి కదా, ఎన్ని వార్తలు కొట్టావు. అలానే ఇటు ఈ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్స్ ఉంటారు కదా, వాళ్ళ వార్తలు ఎన్ని కొట్టావు, ప్రధాన సమస్య వార్తలు ఎన్ని కొట్టావు. ఈ 6 నెలల్లో నువ్వు జిల్లా స్థాయి అక్రిడేషన్ పెట్టావు అని అంటే జిల్లాలో నీకు రిపోర్ట్ ఉన్నట్టే కదా. మరి జిల్లా రిపోర్ట్ రేట్ చేస్తున్నాడు, అన్ని కార్యాలయాలకు వెళ్ళాలి కదా. పోలీస్ ప్రెస్ మీట్కి వెళ్ళాలి, కలెక్టర్ ప్రెస్ మీట్కి వెళ్ళాలి. లేదని అంటే నీకు ఎలా ఇస్తాడు జిల్లా స్థాయిది, నువ్వు పెట్టుకోకూడదు. పెట్టుకొని ఒక 3 నెలలు 4 నెలలు నువ్వు దాన్ని రన్ చేసిన తర్వాత మనకి 4 months అడుగుతాడు కన్ఫామ్ గా. ఈ 4 months అడిగితే నువ్వు జిల్లా స్థాయిది పెట్టుకో, లేదా మండలం స్థాయిది పెట్టు, ఎక్కడ వార్తలు వేసో పెట్టుకో. మనం ఒకసారి పెడితే ఖచ్చితంగా మనకు అక్రిడేషన్ కావాలి. నాకు స్టేట్ అక్రిడేషన్ కావాలి, నీకు స్టేట్ బ్యూరో లేడు. స్టేట్ బ్యూరో ఉన్నాడంటే అన్ని జిల్లాలకి బ్యూరోలు ఉండాలి. ఒక జిల్లాకి బ్యూరో ఉన్నాడని అంటే అన్ని నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలు ఉండాలి. ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఉన్నాడంటే అన్ని మండలాలకి రిపోర్టర్లు ఉండాలి కదా. మీకు తెలిసిందే. కాబట్టి ఇది మన అర్హత. 4 నెలలు న్యూస్ అని అంటాడు, సిడిఓ పెన్ డ్రైవ్ చేసి మనం ఇవ్వాలి, చెక్ చేస్తాడు, చేసి దాన్ని బేస్ చేసుకొని ఇస్తాడు. ఆ అక్రిడేషన్ ఇచ్చేస్తున్నారు కదా అనేసి మనం నాకు రాష్ట్రానికి 2 జిల్లాకో 3 అని అంటే అమ్మంటారు. అది ఇది చాలాసార్లు నేను గ్రూప్ లో స్పష్టంగా తెలుగులోనే పెట్టాను. మనం అసలు మన యాక్టివిటీ 24 గంటలు వాట్సాప్ చూసుకోవడం. మన లింక్లైనా షేర్ చేస్తాము, లేదా వచ్చిన ఫీడ్ అయినా చూసుకుంటాం. ఇప్పుడు బాబు అక్కడ గాజువాక్ లో జరిగింది, నా రిపోర్ట్ నువ్వు ఎక్కడ పడుకొని ఉన్నావు, ఎల్లరా బాబు అర్జెంట్ గా మీటింగ్ అవుతుందని మనకి తెలియాలంటే చూస్తేనే కదా. 24 గంటలు వాట్సాప్ లో ఉంటాం.
మరి వీళ్ళు వాట్సాప్ లో దేనికుంటారో అర్థం కాదు. మెసేజ్ పెట్టి 24 గంటలు అయిపోయినా ఊరుకోద్దు. నాకేం తెలియదు. మరి ఇంకేం చేసి యూనియన్ లో నేను సభ్యుడిగా ఉన్నానంటే, ఆ యూనియన్ కి ఒక గ్రూప్ ఉంది అని అంటే, ఏం అప్డేట్ వచ్చిందని ఒక్క నిమిషం కూడా దానికి కేటాయించలేకపోదు. రేపొద్దున ఇంక దేనికి వస్తారని మనం అనుకుంటాం. కాబట్టి రెగ్యులర్ అప్డేట్స్ ఇప్పుడు మన డెస్క్ గ్రూప్ ఉంటది, 24 గంటలు చూసి ఆ లేబర్ సర్టిఫికేట్, తర్వాత ఫార్మ్ సి, దాన్ని లేబర్ సర్టిఫికేట్ అని అంటాం. MSME ట్రేడ్ మార్క్ మనం అప్లై చేయాలి. ఆ ట్రేడ్ మార్క్ అప్లై చేస్తే అది ప్రపంచంలో ఎవడు దాన్ని వాడి ఉండకూడదు. నువ్వు డిజైన్ చేసిన ఫాంట్ ఎవడు వాడి ఉండకూడదు. నువ్వు ఉపయోగించే కలరు ఎవరు వాడి ఉండకూడదు. ఆ సైజు ఎవరు వాడి ఉండకూడదు. అప్పుడే నీ ట్రేడ్ మార్క్ ఇష్యూ అవుద్ది. లేదనంటే అది పెండింగ్ లో ఉండిపోద్ది. బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మనకు అవసరం లేదు. బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరికి? బ్రాడ్కాస్టింగ్ అని అంటే ఏంటి? ప్రసారం చేస్తున్నావు. దేంట్లో? టీవీలో ప్రసారం చేస్తున్నావు త్రూ కేబుల్ నెట్వర్క్. కేబుల్ నెట్వర్క్ ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు? కేబుల్ ద్వారా మనకు వస్తుంది కదా, లెటర్ ఇస్తాడు, కేబుల్లో ప్రసారం అవుతుంది. అగ్రిగేషన్ ఎలిజిబులే కదా. అంతేనా? నేను చెప్పింది అర్థమైందా? మనం యూట్యూబర్ ఉంది, డబ్బులు లేవు నా దగ్గర టెలికాస్ట్ చేసుకోవాలని. నాకు డబ్బులు ఉంటే నేను ఇచ్చుకుంటా. లోకల్లో వాజీలోనో, బాజీలోనో, గాజీలోనో, లేదా ఏపీ ఫైబర్లోనో ఇచ్చుకుంటా. డబ్బులు లేవు కాబట్టి నేను ప్రసారం చేయలేకపోతున్నాను. అదో అన్నలాగా నేను కూడా మంచి పొజిషన్ అయి ఉంటే డైరెక్ట్ రాయలేదు. లేవు కాబట్టి మనం యూట్యూబ్ ప్లాట్ఫామ్ గా చేసుకున్నాం. సో మనకి బ్రాడ్కాస్టింగ్ అవసరం లేదు. ఓకే, అడగడు కూడా మనకి బ్రాడ్కాస్టింగ్. మనకు కావాల్సింది నీ వార్త నీదా కాదా, అది నీ ట్రేడ్ మార్క్ చూపిస్తుంది. దాని ద్వారా నీకు కంటెంట్ కి కాపీ రైట్ పడదు. బాగా చేసుకొని సబ్స్క్రైబర్స్ మంచి వార్తలు కొడితే వాడితే అవసరం లేదు. యూట్యూబ్ ద్వారా బోల్డ్ వస్తుంది. ఎక్కువగా హిస్టారికల్ స్టోరీస్, డెవోషనల్ స్టోరీస్, పబ్లిక్ టాక్స్ చేయడం ద్వారా మనకి వ్యూస్ బాగా పెరుగుతాయి. మనలో ఎంతమంది లోగో పట్టుకొని ప్రజెంటేషన్ ఇవ్వగలరు? PTC, పర్సన్ టు కెమెరా మాట్లాడతారా? ఆ రోజు అన్నగారు నాతో మాట్లాడుతూనే నాగుల చోటు పుట్టలో పాలేసారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని పాములు ఉన్నాయి, అసలు తింటదా లేదని మనోడు అరగంట సేపు లైన్ లో ఉండి సార్ పెట్టండి. గుర్తుందా మీకు? ఫోన్ చేసుకుంటున్నారు ఇంటర్వ్యూ. విన్నారు హలో 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 అని పెట్టారు. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అక్రిడేషన్ కి మన మీడియాకి అక్రిడేషన్ అనేది జస్ట్ కొన్ని రకాల వనరులు మనం పొందనందుకు మాత్రమే. అది పూర్తి స్థాయిలో అక్రిడేషన్ అర్హుడికి ఇవ్వట్లేదు. TPR లో కూడా క్వశ్చన్ చేయడు ఈ మాట, కలెక్టర్ కూడా క్వశ్చన్ చేయడు. తోటి రిపోర్టర్ అడుగుతాడు. మిడిమిడి నాలెడ్జ్ పూర్తిగా తెలిసినోడికి చెప్పొచ్చు, ఏమీ తెలియని చెప్పొచ్చు. అలాంటి నోట్లో మనం నోరు వేయకూడదు. జర్నలిజం వాడు చదువుకుని వచ్చేయడము. అక్రిడేషన్ కి దీనికి సంబంధం లేదు. ఏదైతే సంస్థ నీకు గుర్తింపు కార్డు ఇచ్చిందో ఆ గుర్తింపు కార్డే నువ్వు జర్నలిస్ట్ అని చెప్పినందుకు. ఆ సంస్థ అతనికి గుర్తింపు కార్డు ఇవ్వనందుకు గవర్నమెంట్ 100 రూపాయలు కడతది. ఒక వ్యక్తికి ఇవ్వనందుకు. అడెవడు అన్నాడు 200 రూపాయలు తీసుకొని గుర్తింపు కార్డు అని, అవునా? వెంటనే నాకు ఫోన్ చేసి ఉన్నాను, నవరాత్రుల నుంచి పంపిస్తాను. ఇప్పుడు మీకు అర్థమైంది నేను చెప్పింది. క్వశ్చన్ చేయాలన్నా. ఇప్పుడు కడప నుంచి ఇంతమంది వచ్చారు. మీ ఇద్దరు ఒకే ఊరు కదా? మీ ఇద్దరు కదా? ఇద్దరు ఒకే ఊరు. ఇద్దరు ఒకే ప్రెస్ మీట్కి వెళ్తా ఉంటారు కదా. ఒకరికొకరు ఎందుకు తోడు ఇచ్చుకోవట్లేదు? థర్డ్ పాయింట్ ఐక్యత ఉండాలి. మనకి ఐక్యత ఉండాలి. ఈ ఐక్యత ఎలా ఉంటది అంటే, కొంతమందిలో నేను సంజయ్ గారి దగ్గరికి వెళ్ళాను, బిల్డింగ్ కడతా ఏదో ఇచ్చాడు అలా ఈ ఐక్యత ఉంటుంది. ఈ ఐక్యత ఉంటది. అది మనకొద్దు. ఆదాయ మార్గాలు వివిధ రకాలు అధికారికంగా సంపాదించుకునే ఉంటే బిల్డింగ్ దగ్గర 200 రూపాయల కోసం వెయిట్ చేసి అదొక ప్రింట్ ఏదో ప్రెస్ మీట్ దగ్గరికి వెళ్తాడు, ఆడ వార్తాడు, ఏమీ చేయడు. ఆడ అసలు జర్నలిస్ట్ కార్డు కానీ 100 రూపాయలు పనిచేస్తారంటే వచ్చేస్తాడు. లైక్ ఫస్ట్ వెళ్ళగానే ఆడ దగ్గర రాసేస్తాడు పేరు. నేను వచ్చాను అంటాడు. అది 30 రాని 50 రాని 100 రాని. మళ్ళీ మన జర్నలిస్ట్ రాజుగాడు వచ్చాడు రోయ్. ఈ విలువలు ఇలా పడిపోయి నేను జై యూనియన్ స్టార్ట్ చేయడానికి ముఖ్యమైన ఉద్దేశం 22 సంవత్సరాల వయసులో వార్త రాసి బస్సుకి ఇవ్వడానికి బస్సు అంటే పరిగెత్తి ఇవ్వాలి. నెక్స్ట్ డే వార్త వచ్చిందా లేదా చూసేవాళ్ళు. కనీసం CD కూడా ఉండేది కాదు. ఫ్లాపీ డ్రైవ్ లో ఒక ఇమేజ్ పంపించాలంటే ఫ్లాపీ డ్రైవ్ లో పంపించేవాళ్ళు. నా దగ్గరికి వచ్చేవాళ్ళు.
ఆ విలేకరికి సిఐ కూడా సార్ నమస్తే అన్నా నమస్తే అని పలకరించేవాడు. ఆ విలేకరు వెళ్తున్నాడంటే ఎమ్మెల్యే కూడా లేచి నిచ్చినట్టు. అంత గౌరవ మర్యాదలు ఉండే ఆ రోజుల్లో జర్నలిస్ట్. ఈ రోజుల్లో సంజయ్ రెడ్డి వచ్చాడా 200 ఇచ్చారా కోటగానే. అవునా? ఆ పూర్వ వైభవాన్ని తీసుకురావాలి. ఒక యూట్యూబర్ అనేవాడు ఒక ప్రెస్ మీట్ కి వెళ్ళలేదు అని అంటే పేపర్ లో ప్రింట్ అయినంత వరకు అక్కడ ప్రెస్ మీట్ అయిందని ఒకటి తెలియదు. లైవ్ పెట్టినంత వరకు అక్కడ ప్రెస్ మీట్ అయిందని ఒకటి తెలియదు. అంతేనా కదా? యూట్యూబర్ 2 నిమిషాల్లో ప్రెస్ మీట్ అయిందని ప్రపంచానికి తెలియజేయాల్సింది. అలాంటి వాడికి ఎంత గౌరవ మర్యాదలు రావాలి. కానీ మన అందుకున్న మ్యాచ్ దండపల్లి మ్యాచ్ 100కి 200కి 300 కప్పు. అలాంటి మనందరం కూడా ఒక్కసారి టర్న్ డౌన్ చేసామనుకోండి రాయకన్నా హాట్ టాపిక్ అయిపోద్ది. అక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళందరూ. తోటి జర్నలిస్టులు అడుగుతారు ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళందరూ అని. ఆ ఐడెంటిటీ మనలో ఉండాలి. ఈ రోజు ప్రెస్ మీట్ కి మనం వెళ్ళొద్దురా అని అనేసి ఎవ్వడు కూడా ఆ ఏరియాలో వెళ్ళలేదు అనుకోండి, వస్తుంది పిలుస్తాడు మనకి దూరంగా. రండి బ్రదర్ కవర్ చేయండి ఏమైంది ఏంటి అని అంటాడు. ఎందుకు? పేపర్ లో వస్తుందో రాదో రిపోర్ట్ రాసి పంపించేస్తే పేపర్ ఒకటి ప్రింట్ తీయడమా? ఇక్కడ డెస్క్ ఇన్ఛార్జ్ మెయిన్ ఎక్కడో కరెంట్ ప్రాబ్లం ఉంది కదా, లేదా ఏదో మురుగు కాలువ ప్రాబ్లం ఉందనేసి ప్రజా సమస్యను రాస్తే ఇది డెస్క్ పేపర్ లో ప్రింట్ అవ్వదు. సుమరానాలు అక్కడ షాపింగ్ మాల్ ఓపెన్ చేసిందంటే వస్తుంది. కారణం ఆదాయం రావాలి. కార్యాలయం రన్ అవ్వాలంటే ఆదాయం రావాలి. అదే వాడికి వార్త. ఇది వార్త కాదు, దీని ద్వారా రూపాయి రాదు. ఇది మనకి సెన్సేషన్. అధికార యంత్రాంగాన్ని కదిలిస్తుంది. ఏం చేస్తున్నాడు ఎమ్మెల్యే, ఏం చేస్తున్నాడు కార్పొరేటర్, అంతేనా? అది అడగాలి. చెయ్యి, గౌరవం వస్తుంది, మర్యాద వస్తుంది. ఆ నియోజకవర్గం అందరూ కూడా నిన్ను జై కొడతారు. ఈ విధంగా చేయాలన్న ఉద్దేశంతో మాత్రమే నేను ఈ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ అనేది స్టార్ట్ చేశాను. అలాంటి వాళ్ళు చాలా అరుదుగా, అందుకే మనం ఎంతమంది ఉన్నాం. గతం వాళ్ళని చూసి చాలా యూనియన్లు పుట్టుకొచ్చేసాయి. ఫార్మ్ సి చేయాలి, లేబర్ సర్టిఫికేట్ చేయాలి అని మనం కొన్నిసార్లు మాట్లాడుకుంటే ఇన్ని వాల్ పోస్టులు వచ్చాయి. ఫార్మ్ సి కావాలా, లేబర్ సర్టిఫికేట్ కావాలా, ఎంఎస్ఎంఈ కావాలా, అత్యంత తక్కువ ధరకి 10,000కు మాత్రమే అని వాళ్ళు అర్థం చేస్తాయి. అవునా కదా? 500 1000 రూపాయలు వేసుకున్నారు ఒక కార్ కడదాము అని. చక్కగా చేస్తే మనం అందరం వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోతాం. ఏదైనా మనకు కావాల్సింది ఏంటి? ఐక్యత. అంతేనా కదా? ఒక యూట్యూబర్ కి అన్యాయం జరిగిందని అంటే మొత్తం యూట్యూబర్లు అందరూ కలవాలి. ఇవన్నీ సినిమాల్లోనే జరుగుతాయి. రియల్ గా మనం చేసి చూపించాలి. ఆ ఐక్యతతో మనం ముందుకు వెళ్దాం. అంత ఐక్యతతో వెళ్దాం అని అనుకున్నాము. అలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నాం కాబట్టి మనకి సంఖ్యాబలం తక్కువ. కానీ మనందరం ఒకటి మీద వార్త రాస్తే ఆ రాసే గట్స్ మనకు ఉండాలి. మన వార్తల్లో మెయిన్ బలం ఉన్నది. సో ఎంతసేపు నేను చెప్పింది సావధానంగా విన్నారు, చాలా మంది ప్రశాంతంగా పడుతున్నారు. ఈ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మా యూనియన్ యొక్క వికాసం అయితే మాత్రం కేవలం సంక్షేమము, ఐక్యత, తోడ్పాటు. అందరికీ మనం తోడ్పాటుని ఇస్తాం. ఎక్కడ ఏం జరిగిందని హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా బాగా చేశారు. ఇదే ఐక్యతతో చెయ్యాలని ఏ ఇబ్బంది లేదు, మనం చెయ్యొచ్చు. అక్కడ కత్తులు కడవలను పట్టుకొని రోడ్డు మీదకి ఎక్కేట్లేదు. మనం శాంతి యొక్క నిరసన చేస్తాం. దానికి నేనే లెటర్ హెడ్ని ఇస్తాను. అది తిన్నగా తీసుకెళ్లి మీరు ఎస్ఐకో సిఐకో మీకు ఎవరు హెడ్ మీ ప్రాంతంలో అతనికి చూపిస్తే చేసుకున్నాను అంటాడు. పోలీసుడు అలా వస్తాడు, చూస్తాడు, వెళ్ళిపోతాడు. అంతే. నేను పిలుపునివ్వండి, ఒకరికొకరు రండి. మీ జిల్లాలో మీరే రిప్రజెంటేటివ్ గా తీసుకోండి. తీసుకొని మొత్తం మన యూట్యూబర్స్ అందరినీ కూడా ఒక ఐక్యతగా చెయ్యండి. అందులో మనలాంటి వాళ్ళే ఉండాలి. మనం కలిసి ముందుకు వెళ్దాము. ఇలా ఉండడం ద్వారా ఫేక్ జర్నలిస్టులు అందరూ పోతారు. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. ఏమైనా ఉన్నాయా? ఇంకేం లేవండి, ఎవరికి చెప్పారు కదా. ఇప్పుడు మన సీనియర్ పాత్రికేయులైనటువంటి కడప జిల్లా నుంచి, అలానే సత్యసాయి జిల్లా ఒక దర్జాలో లేకపోతే ఒక ఆస్తిలో అంతస్తులో చూసి పుట్టాడు. దేని ఒక స్టేటస్ బట్టి పుట్టాడు ఎప్పుడు. కానీ కాకపోతే అందరూ ఒకటే స్కూల్లో చదువుకుంటాం, ఏబిసిడీలు అపాదలు నేర్చుకుంటాం. ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ ఏబిసిడి అపాదలు మాత్రమే. ఆ అక్షరంతో మనం పుట్టగలిగితే విలేకరులలో బతికి ఉంటుంది. అది ఎవరన్నా కావచ్చు, పెద్ద హోదా కావచ్చు, చిన్న హోదా కావచ్చు. వాళ్ళు రాసేది వార్తే, మనం రాసేది కూడా వార్తే. ఆ వార్తని మనం ఏ విధంగా రాస్తున్నాం, ఎలా టార్గెట్ చేస్తున్నాం,
మనకు ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటారు విలేకరికి ఏమంటే అక్షరం అంటారు. మనకు ఉండేది పెన్. మన పెన్నుతో దాన్ని సాధించగలిగితే దానికి ఇంకేముంటుంది మనకి? అక్షరాలతో పట్టాలండి, అంతేగాని భయపడి ఏదో రావాలని కాదు. సామాన్యమైన వ్యక్తికి ఎన్నో హక్కులు ఇచ్చింది మన రాజ్యాంగం, క్వశ్చన్ చేసే హక్కు ఇచ్చింది. అలాంటప్పుడు మనం ఒక ట్యాగ్ వేసుకొని వెళ్ళేటప్పుడు మనకెంత హోదా ఉంటుంది? ఉంటుందా లేదా చెప్పండి? భయపడితే మనం భయపడిచే వాళ్ళు చాలా మంది ఎక్కువ ఉంటారు. దాన్ని ధైర్యంగా ఎదుర్కోలేనప్పుడే, మనం దాన్ని సాధించినప్పుడే దాన్ని టార్గెట్ రీచ్ చేయగలుగుతాం. అలాగే మన సంజయ్ బ్రో చాలా విషయాలు చెప్పారు. ఆ విధంగా వెళ్తే ఇంకొకటి మన న్యూస్ లో కూడా ఏముంటుందంటే, మన ఇక్కడికి వెళ్ళినా ఏం వెళ్ళినా కూడా మనము మన న్యూస్ ద్వారానే సాధించగలము, ఏదైనా టార్గెట్ చేయగలము అనేది న్యూస్ ద్వారానే వెళ్ళాలి. అంతే తప్పితే మనం వేరే ఏదో అంటే ఏమి దానివల్ల మనం సాధించలేము, ఏమీ లేదు. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. సంజీవని చెప్పింది అక్షరాలను తీసి, ఎందుకంటే నేను కూడా చాలా సంఘాలలో పనిచేసింది. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో జయభారత్ అనేటువంటి సంస్థలో విజయ పత్రిక స్టేట్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేశాను. పాపులేషన్ సర్వీసెస్ ఇంటర్నేషనల్ లో పనిచేశాను. మానిటర్ టీఆర్పీ గా పనిచేశాను. న్యూస్ దాంట్లో కూడా పనిచేసి నా మిత్రుని కోరిక మేరకు రామచంద్రయ్య ఆయన కోరిక మేరకు దాంట్లో నుంచి శాటిలైట్ అయినప్పటికీ దాన్ని పక్కన పెట్టేసి నేను AR5 లో అడుగు పెట్టాను. ఎందుకంటే ఆయనకు తోడుగా ఉండాలని, దాన్ని సంపాదించాలని ఏం కాదు. కమ్యూనిస్ట్ పార్టీలో కూడా పనిచేస్తున్నాను. ఛానల్ అడ్డం పెట్టుకుని బతకాల్సినటువంటి అవసరం అయితే కడప జిల్లా నుంచి మనకి వరకు రాలేదు. ఆడ ఇంకొకటి కూడా అక్కడ హృదయనాథ్ లోగో పట్టుకుపోయినాడంటే అక్కడ అధికారికి ఖచ్చితంగా 100% పొలగ కొట్టింది. నేను సామాన్యంగా నేను మైక్ చేసుకోపోదు, అది బండిలోనే ఉంటది, కానీ నేను చేత అయితే పట్టకపోను. నేను వచ్చినానంటే నా చుట్టూరు కనీసం ఒక 10 నుంచి 20 మంది పిల్లలు అర్థం చేస్తా ఉంటారు. నేను వచ్చినాడంటే ఏదో జరుగుద్ది. నేను ఏమి రాకపోయినా కూడా వచ్చిపోయినంటే ఆ రోజు సాయంత్రం అంతా ఒక హల్చల్ జరుగుతుంది. ఏదో వేస్తాడు ఏమీ వేరు. ఎందుకంటే అక్కడ మనకు అన్యాయం ఉండదు కాబట్టి. ఉంటే కదా ఎవరినైనా వదిలిపెట్టాం. అంటే కడప జిల్లాలో AR5 లో ఉన్నప్పుడు అప్పుడు అన్న CEO ఉన్నారు రామచంద్రయ్య, కడప జిల్లా స్టాఫర్ ఉన్నాడు. నేను కడప అన్నమయ్య జిల్లాలకి ఉన్నాను. కనీసం 7 మంది నేను సస్పెండ్ చేయించాను. AR5 న్యూస్ వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి DCO కావచ్చు, JCకి కావచ్చు, ఎవరికైనా కూడా వాళ్ళు వచ్చినారంటే ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది, జరిగే తీరుద్ది కూడా. నేను అలాంటి పరిస్థితుల నుంచి నేను బయటకు వచ్చాను. కానీ పొలిటికల్ గా ఒక చిన్న ఇబ్బంది జరిగిందని మాట. ఎందుకంటే ముమ్మరంగా ఎన్నికల ప్రచారం జరుగుతా ఉంది. ప్రింటింగ్ మీడియా వచ్చింది, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. అప్పుడు యూట్యూబ్ గా మేము 3-4 ఉన్నాం. మమ్మల్ని కొద్దిగా చిన్న చూపు చూసింది అక్కడ. అంటే మీదేంది లేనట్టు నేను వాళ్ళకి ఒకటే మాట చెప్పాను, ఇప్పుడు ప్రింటింగ్ మీరు వచ్చింది ఇప్పుడు వేస్తే నువ్వు రేపు ఉదయం చూడాలి. అదే మెంగరైతే నన్ను ఇంటి లోపల మళ్ళీ ఖచ్చితంగా టెలిగేట్ చేస్తాను. నేను వార్త పెడితే వాళ్ళతో కొట్లాడతాను. నేను ఫోన్ చేసి అర్జెంట్ నాకు రాత్రి 10 నాకు టెలిగేట్ చేయండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర నేను తీసినటువంటి సవాల్ అట్లా. అక్కడ ఒక మంచి ల్యాండ్ మాఫియా జరిగినట్టు వాళ్ళు మా వీరికి పోట్లాడకు వచ్చినారు. నువ్వు మా మీద రాసేటటువంటి దమ్ము ఉందని ఆ రికార్డు నా దగ్గర ఇప్పుడు కూడా ఉంది. వాళ్ళు అడ్డుకున్నారు బాగా. నువ్వు రామ్మ నీకంతా ఇలా చూద్దాం బ్రహ్మగారి మఠానికి ఎట్ట తిరుగుతాను సరే చూద్దాం పని చెప్పి. ఎందుకంటే భయం అనేది నాకు 22 సంవత్సరాల నుంచి లేదు. ఇప్పుడు వాడొక్కడు భయపిస్తే నేను భయపడాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఆడిది నేను కూడా సవాల్ చేశాను, నీ చేత కేసు వేసుకో, నీ దగ్గర ఏమైనా డీటెయిల్స్ ఉంటే నాకు చూపి. నీవుడు నా ఫౌండర్వా, నా ఎండివా, లేదంటే నా పై ఏమైనా అధికారి నువ్వు కాదు కదా. ఎవడైనా ఉంటే మా ఎండి అడిగితే ఇస్తా, లేదంటే నీ చేత అయితే కేసు వేసుకో, కోర్టులో చూస్తుందా అక్కడ చూద్దామని. ఆ మాట నేనైతే ఎప్పుడైనా నాతో పడినటువంటి యూట్యూబర్స్, అందులో ప్రింటింగ్ కోలు కూడా కొంతమంది, ఈనాడు
సూర్య వాళ్ళు కూడా వెంటబడి నా ఆయనకి వచ్చేసారు. నాతో పాటు అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ వాళ్ళందరినీ కూడా ఏకదాటిగా ఎదిరిస్తున్నారు. మీరు ఏదైనా ఉంటే నీ చేతనైతే కేసు వేసుకుంటాం. ఆ రోజు మేము మమ్మల్ని అందరూ కూడా పక్కకు నెట్టేసినట్టుగా చేశారు. అంటే మీరు లేకపోతే మేము చేసుకోగలమా అని. ఆ రోజు ఒకటే మాట చెప్పాం, మన యూట్యూబ్ అయినా కూడా మన మాట అక్కడ బాగా ఉంటారు. ఈ వార్త ఈ రోజు ఎవరు కూడా పెట్టద్దు అన్నట్టు ఎవరు పెట్టలేదు. పోయేసరికి వాళ్ళకి ఏం అర్థం కాదు. అంటే మనం ఇంత చేసినా కూడా తెల్లారికలు ఏ పేపర్ రాలేదని వాళ్ళలో ఒక చోట కట్టాడు 20 రూపాయలు ఇన్వెస్ట్ ఎంతమంది ఉన్నాడు ఆ ఫోటోలు పడతారు గ్రూపులో పెడతారు. అటువంటి వాళ్ళ వల్ల దెబ్బతింటాడని తప్ప మిగతా అక్కడైతే ఏం లేదు. కానీ ఆ రోజు వాళ్ళకి అర్థమైంది యూట్యూబ్ కూడా చిన్న చూపు చూడకూడదని. అప్పటి నుంచి మన వాళ్ళకి ఒక ధైర్యం. ఆ రోజు కూడా నేను అనుకున్నా మాకు ఒక యూనియన్ అవసరం అని. కానీ ఇలాంటి యూనియన్ అంటే ఇప్పుడు చేయనటువంటిది ఇంత ధైర్యం ఇచ్చినటువంటి యూనియన్ గా ఎవరు ముందుకు రాలే. యూట్యూబర్ కి మాత్రమే. మిగతా ఉన్నాయి. నేను ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ మీడియాలో AR5 గా నేను జిల్లా కమిటీలో నేను ఉన్నా. అక్కడ AR5 ఇక్కడ స్టేట్ లో లేకపోయినా కూడా నేను అక్కడ ఉన్నా. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మిత్ర బృందం తీసుకున్నాను. కానీ ఈరోజు ప్రత్యేకంగా ఒక యూట్యూబర్ కి ఈ యొక్క అవకాశం వచ్చిందంటే మనము మంచి గర్వించదగ్గటువంటి విషయం అని నేను హృదయపూర్వకంగా చెప్పగలను. ప్రతి ఒక్కరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అన్న చెప్పాడు కదా, అది ఏది దండుపాలెం బ్యాచ్, అలాంటి బ్యాచ్ తో మనం అడుగు పెట్టడం మాత్రం ఖచ్చితంగా చిన్న చూపే వస్తుంది లెక్క చేయాలి. ఎందుకంటే వాడు 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తే వాడు వాక్ వేసుకొని పోతారు కదా. ఆ 50 రూపాయలు 100 రూపాయలు మన తగలడం ఎందుకు, మన దగ్గర చిన్న చూపు చూడడం ఎందుకు. మన చేతనైతే ఉన్నది ఉన్నట్టుగానే చెప్పారు. అందరు ప్రతి ఒక్కటి అన్ని ఆలోచన చేస్తున్నాడు. ఆ చెప్పే ప్రతి మాట మనం జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. ఆతలో కూడా పెట్టినటువంటి మ్యాటర్ మనమే పెడితే ఖచ్చితంగా కనుగొట్టట్టే. వాడు ఏం పెట్టాడు, మనం ఏం పెట్టకూడదు. నేను ఒకసారిగా వార్తలు రాస్తే చాలా ఉంటది. ఈయన ఎండి గారు ఉంటారు కదా, ఇంత ఎక్కువ చదవాలి మేము. సరే దాన్ని ఏదో కవర్ చేయండి అని చెప్పేసి అడిగేవాళ్ళు. కానీ ఎప్పుడైతే మనం అధికారి మీద నిర్భయంగా రాస్తామో వాడి అతలు ఎంతనే బెదిరిపోయాయి. ఏమైంది మహా అంటే వాడు కేసు వేస్తారు. అంతమించి ఏం కాదు. సరే ఒకవేళ రావాలంటే చంపాలని కూడా చంపని. అదైనా కూడా మనకు ఒక ఉన్నతమైనటువంటి స్థాయి. ఎందుకంటే వాడిని ఈ ఛానల్ కోసము ఖచ్చితంగా పనిచేసినట్టు వాడు సచ్చినాడు అనేటువంటిది ఒక మంచి పేరు నిలబడిపోద్ది స్థిరంగా. కానీ అలాంటి భావనతో ఎప్పుడైతే మనం ఉంటామో, అంటే ఎవరికి భయపడకుండా మన పని మనం చేస్తామో, వాడిచ్చే 200 ఆటోమేటిక్ గా వాడి దగ్గర నుంచి ఏది రావాలో అది ఆర్గనైజేషన్కి వచ్చే. కానీ మనం అంతా కూడా భయపడకుండా నిర్భయంగా మన చేతిలో ఉన్నది కలం, ఈ గలము ఆ కలము 2 కలిపితే ఖచ్చితంగా ఎవరినైనా కూడా ఎదిరిస్తాం, ఎంతకు అనేది కూడా నిలదీస్తాం. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా మనకు మంచి దారులు ఇచ్చింది. కోర్టును కూడా నిలదీసేటటువంటి అధికారం ఒక మీడియా ఉందని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనమే నేను చెప్పింది. కానీ అంత ధైర్యాన్ని మనకి ఇచ్చినప్పుడు మనం ఎందుకు భయపడాలి? అది యూట్యూబ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. అంటే మనలో ఉన్నది ధైర్యం. దాన్ని మనం పటిష్టం చేసుకొని, ఒకవేళ మనకు భయం ఒక సింగల్ గా ఉన్నామని భయపడితే తోటి వారిని హెల్ప్ చేస్తా అడుగుదా. వాడు కూడా భయపడింది అనుకో, ఒంటరిగా పోరాడు. మరి అలాంటి ఒంటరితనం ఉండకూడదని ఈనాడు ఈ యూనియన్ ఏర్పాటు చేసింది. అంటే మాకు నిజంగా ఈ యూనియన్ అనేది మాకు విషయం తెలియదు. వీడికి వచ్చాక మేము కూడా ఒక యూనియన్ అడుగు పెడుతున్నాం, ఒక మెట్టు ఎక్కుతున్నామని. ఈ రోజు విజయవాడలో మొట్టమొదటిగా కిలాద్రి కనకదుర్గమ్మ సమక్షంలో మొట్టమొదటిగా బైబిల్ పరంగా పోతున్న ఆది తండ్రి అయినటువంటి ఆదమన ఇంట్లో ఈ రోజు గర్వంగా చెప్పగలం. ధైర్యంగా పనిచేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క యూనియన్ లో పాల్గొంచుకొని ఒకరికొకరు తోడ్పాటు చేసుకొని, ఇప్పుడు సంజయ్ అన్న ఏ కళ అయితే కన్నాడో ఆయన ఒక్కొక్క కోసం కాదు, ఇప్పుడు ఆయన జీవితం అంతా ఒక హిస్టరీ రాయొచ్చు కదా. ఒక సినిమా కూడా తెలుసు, ఒక లోతుకి వెళ్తే కదా. కాబట్టి ఆయన కన్నటువంటి కళ ఆయన కాదు, మనం కూడా ఆ కళను నెరవేరుస్తూ ప్రతి ఒక్కరు సపోర్ట్ గా ఉంటారని చెప్పేసి ఉందామని చెప్పేసి కూడా నేను హృదయపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. బ్రదర్ మహేష్ గారు పెట్టారు, అందరూ ఉన్నారు, యజమాని CEO అంటారు అందరూ. నేను పెట్టడానికి ముందు నేను రిపోర్ట్ అనమాట. ఆ రిపోర్ట్ లో నేను ఒక పేపర్ గా ఫస్ట్ వెళ్ళాను చేయడానికి. ఆయన పెన్ ఇచ్చి ఒక మీటింగ్ అవుతుంది, వెళ్ళి ఏమనిపిస్తే అది రాసి తీసుకురా. దాదాపు నేను ఆయన ఏం మాట్లాడతారో అలా రాసేస్తున్నా, చాలా స్పీడ్ గా రాసేస్తున్నా. అది ఇంచుమించు ఒక 2000 పదాలు వెళ్ళిపోయింది. ఆ పదాలు దాటి ఇంకా రాస్తుంటే ఎగ్జామ్ పేపర్ దాటి వెళ్ళిపోతుంది. ఆయన అడుగుతున్నాడు ఎగ్జామ్ రాస్తున్నావా, అది మీరు ఏ రాయమనంటే సరే అని చెప్పేసి ఒక 2 రోజులు ఆయన తిరిగాను. అప్పుడు ఆయన నాకు చెప్తున్నారు, ఫస్ట్ దానికి హెడ్డింగ్ ఉంటుంది, సభ, ఎవరు వచ్చారు, ఎంతమంది ఉన్నారు,
ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు ఆదరణ జరిగింది, ఇది ఇలాగా స్టెప్ బై స్టెప్ నాకు నేర్పించారు. దాదాపు అలా చేస్తూ చేస్తూ నాకు ఎందుకో మళ్ళీ ఇలా కాదు ఇంకేదో ఉందనుకోని క్రైమ్ వర్క్ తిరిగాను. అసలు క్రైమ్ అంటే ఏంటి అంటే రెగ్యులర్ క్రైమ్ కి వస్తే క్రైమ్ లో కూడా చాలా ఉడదలు జరిగే, దెబ్బలు కూడా తిన్నా. అది తెలియకుండా ఫోటోలు తీయడం చాలా తప్పు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఏ అధికారి ఎవరు ఉన్నారు, ఎవరి దగ్గర వాయిస్ తీసుకోవాలి, అది కూడా తెలుసుకోవాలి. సో ఆ జర్నీలో అలాగ మళ్ళీ ఎలక్ట్రాన్ మీడియాకి అడుగు పెట్టాను. ఆ ఎలక్ట్రాన్ మీడియాకి అడుగు పెడుతున్న టైంలో ఒక ఎస్ఐ గారు బాగా క్లోజ్ అయ్యారు. సో సంఘటన అందరికి తెలియపరుస్తున్నాం, చాలా బాగుంది, అధికారులు కూడా తెలియపరుస్తున్నాం. సో బాగుందన్న పదవి ఎప్పుడైతే నన్ను ఎంకరేజ్ చేశారో ఆ టైం నుంచి మిడ్ నైట్ కూడా ఆ రెప్ లో ఉండేవాడిని. ఏ ఫోన్ వస్తుంది అలా ఎక్కువ క్రైమ్ కి వెళ్ళేవాడిని. ఆ క్రైమ్ నా బాడీ పాస్ అయిపోయింది. ఆ అవతలను కూడా ఎపిసైడ్ చేశారు, నువ్వు రెగ్యులర్ క్రైమ్ లో ఉంది, నీ అనాలిసిస్ బాగుంది. అది వాళ్ళకన్నా ముందే ఒక గురువు గారు ఉండేవారు, సూర్యశెట్టి దుర్గారావు గారు, వైజాగ్ లో ఉండేవారు, సీనియర్ క్రైమ్ జర్నలిస్ట్, చాలా మంది తెలిసే ఉంటారు, చనిపోయారు. ఆయన అనాలిసిస్ కూడా చాలా చేశారు. కోవిడ్ ముందు పెందుర్తుల అప్పలరాజు గారు అని వాళ్ళ అమ్మాయి చోట అయితే దాదాపు కుటుంబాన్ని నరికేశారు. అది బాగా అనాలిసిస్ చేశారు ఆయన. సో అంతకుముందు ఒక రాయగడ, పూరి, ఒరిస్సా ప్రతి స్టేషన్ లో ఒక దగ్గర కాలు దొరికేది, ఒక దగ్గర చేయి దొరికేది, ఒక దగ్గర బాడీ దొరికేటువంటి తేడా. రెస్పెక్ట్ పెడతాం, వెళ్తాం, ఆయన ఏం చెప్తున్నాం మనం ఎంతవరకు కావాలో తీసుకుంటాం. కానీ క్రైమ్ అలా కాదు. క్రైమ్ మస్ట్ అండ్ షుడ్ అక్కడ కదలికలు బట్టి మనం ఏం చేయాలి, ఏ దృశ్యాలు తీసి టెలికాస్ట్ చేయాలి, అందులో బ్లడ్ ఉంటాయి చాలా. అది మర్డర్ అయినా సరే రైల్వే ప్లాట్ఫామ్ జరిగింది కూడా కొన్ని చూపించకూడదు, ఎందుకంటే అటువంటి వాతావరణం క్రియేట్ చేయకుండా న్యూస్ చూపించాలి. సో మనం తీసింది అక్కడ ఎడిటింగ్ అనేది ఒక ఆయన ఉంటుంది, ఆయన నాకు బాగా సహకరించడం వల్ల ఆ వీడియోలు వచ్చాయి. ఎందుకంటే నువ్వు తీస్తున్న వీధి అతి అంటే ఆ టైం కావద్దు, ఎందుకంటే ఆ టైం నాకు ఇచ్చిన టైం తక్కువ. ఆ ఆర్పిఎఫ్ కానీ సిఆర్పిఎఫ్ ఇచ్చిన టైంలోనే వాళ్ళు చెప్తే తీసుకోవాలి. మరి దానికి తగ్గ విజువల్ తీసుకొని దాని దగ్గర మనకు గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపుని చాలా వెళ్తున్నాను, జర్నలిస్టులు అందరూ పరిచయం అయ్యారు, చాలా మంది సీనియర్ జర్నలిస్టులు కూడా గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపు రావడానికి కారణం ఏంటంటే ఆ ఎస్ఐ గారు అప్పట్లో అంత క్లోజ్ అయ్యారు అనమాట. ఎందువల్ల క్లోజ్ అయ్యారంటే మిడ్ నైట్ నేను ఫోన్ సార్ ఇక్కడ ఇలా జరుగుతుంది, అవునా బీట్ నాకు తెలియదు. దానికి కారణం ఎవరంటే ఒక జర్నలిస్ట్. ఆ సత్యం వల్ల శతగాదులు అందరూ దెబ్బలు తగిలి ఉన్నారు, చికిత్స జరిగి మెరుగుంది. ఆయన ఎప్పుడైతే గుర్తించారు. సో ఇటువంటి ఇది నీకు ఎలా తెలిసింది అని సార్ నాకు ఒక పాన్ షాప్ ఉంటుందండి, ఆయన ఎర్లీ మంత్ 3:30 వికేట్స్ ఉంటారు వాలంటీర్. ఆయన ఇలా ఫోన్ చేశారు, ఈసీఎం ఫ్యాన్ ఇలా ఉద్దేశింది పడిపోయింది చాలా సేపు అయిపోయాను, 2 నిమిషాలు వస్తా అని చెప్పేసి వెళ్ళాను. వెళ్ళేసరికి ఇది అన్న ఎవరికి ఇవ్వాలి, ఇంకో మీడియా మిత్రులు కాదు, సంబంధిత అధికారికి పెడితే ముందు ఏం కావాలి, మనకు ప్రాణం కావాలి, ప్రాణం నిలబెట్టాలి. అంటే ఏంటి 108 గాను 104 గాను ప్లేస్ స్టేషన్ సంబంధిత అధికారి గారు తెలియబడతాయి. అలా ఒక జర్నలిస్ట్ రిపోర్టర్ గా వచ్చా. అలా వస్తూ సంజయ్ గారు నాకు పరిచయం అయ్యారు. ఆ పరిచయంలోనే మన అన్న నువ్వు ఛానల్ పెట్టు, ఇలాంటి అన్న అంత బరువు అని పోయి పెట్టగలవు చేయంటే అలా ఎఫ్ఐఆర్ పెట్టడం జరిగింది. దానికి నేను సీఈఓ అయ్యాను. సో ఇంకా నేర్చుకుంటాను. సో రిపోర్టర్ గా అయితే రెగ్యులర్ గా నాకు బోర్డు అవమానాలు జరిగాయి, ఎందుకంటే నాకు తెలియదు ఎలా ఉండాలి, ఇది ఎవరిదే ఎలా ఉండాలి. సభ అవుతున్నప్పుడు కూడా మనం మాట్లాడకూడదు, ఎందుకంటే ఆ మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్తున్నారంటే మనకు మ్యాటర్. అక్కడ మనం అబ్జర్వ్ చేయకపోతే ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, గతంలో వార్త, ఉదయం 10 పేపర్లు ఉన్నాయి, 150 పదాలు ఉన్నది 50 పదాలు రాస్తారు. మొత్తం మ్యాటర్ అంతా 50 పదాలు అని ఉంటుంది. అలా మనం ఎందుకు రాయలేకపోతున్నాం అప్పుడు అనుకున్నాను, చాలా ఇబ్బందులు పడేవాడిని. ఇలా కాదని ఉండేసరికి ఎప్పుడైతే అలా నాకు ట్రాక్ వచ్చింది, అలా ఒక్కొక్కరికి ఒక మనిషి ఉంటుంది. ఇలా జర్నలిస్ట్, స్పోర్ట్స్ ఉంది, మళ్ళా తర్వాత భర్తీ ఉంది, చాలా మంది చాలా ఉంటాయి. మనం ఇప్పుడు రెగ్యులర్ న్యూస్ అనే కాదు, అందరి దృష్టిలో పడాలి అని కాకుండా మనకంటే ఏదైతే ఉందో, మన నేతలు ఏదైతే పసిగడుతుందో దాని దృష్టిలో కూడా చూసినట్టయితే ఆటోమేటిక్ గా సంబంధిత అధికారికి మన జర్నలిస్ట్ ఆటోమేటిక్ వాళ్ళు PRESS అనగానే వదిలేస్తారు, వెళ్ళిపోతారు అంటారు. నిజమే, ఎందుకంటే మనకి ఐడెంటిటీ అనేది అది ఒకటే ఉంటుంది. మన మెడలో ట్యాగ్ ఉంటే సరే ప్రెస్ ప్రోటోకాల్ పంపించాను ఆపరు, ఏ ప్రోగ్రామ్ సీఎం ప్రోగ్రామ్ అయింది, ప్రెస్ అంతా సెక్యూరిటీ కూడా ఎలా చేసేది, ఎందుకంటే కవరేజ్ నిమిత్తం ఇంకా వచ్చాము మనం, ఇంకా దేనికి రాలేదు. పుట్టప్పుడు వెళ్ళగలం అంటే వెళ్ళలేం. సో PRESS బండి మీద ఉంది కాబట్టి పోలీసు ఆయన పంపించేశారు. సో సడన్ గా నీకు ఫోన్ వచ్చింది, ప్రెస్ బండి మీద లేదు, నువ్వు వెళ్తున్నావు అక్కడ ప్రెస్ మీట్కి వెళ్ళాలి, నీ బండి ఏదో కారణం, నువ్వు ప్రెస్ నువ్వు రిపోర్టర్ వే, సీనియర్ జర్నలిస్ట్ వే, నిన్ను ఎవరు అక్కడ కానిస్టేబుల్ ఆపారు, నేను గుర్తించలేదు కాబట్టి ఆపారు, గుర్తించడం పంపిస్తారు కదా, ఎందుకు ఆపారు, ఎవరికైనా కారణం ఎప్పుడైనా ఎదురైందా? బండి మీద ప్రస్తుతం లేకుండా మిడ్ నైట్ 11 తర్వాత ఎవరైనా రోడ్ల మీద తిరిగారా? ఎవరు ఒకసారి ఇటువంటి పని ఎప్పుడు మేము అనుభవం రాలేదా? సో అటువంటిది నన్ను ఆపారు మిడ్ నైట్. ఆపినప్పుడు సార్ నేను ప్రెస్ అంటే నాకు కార్డు ఇంత ఇచ్చారు అప్పట్లో. అంటే ఇప్పుడు చూడండి, మనకి ఈ కార్డు డిజిటల్ కూడా కార్డు కాదు, అప్పట్లో చాలా తక్కువ చిన్న కార్డు ఉంటుంది, అది చిరిగిపోయి ఫోటో చూపించాడు. అక్కడ ఎస్ఐ గారు వెళ్ళి మాట్లాడుతున్నాము,
నువ్వు వెళ్ళి మాట్లాడినా అంటే అప్పుడు ఏంటంటే రెగ్యులర్నెస్ రాను క్రైమ్ కే కదా. ఆ పని ఏంటంటే ఇన్ఫర్మేషన్ వస్తే వెళ్ళామే. అక్కడ ఎస్ఐ గారు తెలియదు ఇదేం ప్రశ్న కార్డు అని పడేశారు. నేను చెప్తున్నాను ఎవరికి ఫోన్ చేయాలి, 2 అవుతుంది టైం, ఎవరు చేయాలి, సీఈఓ చేయాలంటే పడుకుంటారు. మనం ఆలోచించాలి ఎవరికి మనం చేయకూడదు. ఇక్కడ సొల్యూషన్ కావాలి సార్. నేను ఎలా చెప్పాను, ఆయన నమ్మట్లే. ఇప్పుడు చెప్తాను, నరసింహమూర్తి గారు మీరు ఏ బ్యాచ్ 98 బ్యాచ్, దీని ముందు అదే లక్ష్మణమూర్తి గారు వచ్చారు. దాని ముందు ఆయన చదివి చెప్పుకుంటూ వస్తే ఇది క్రైమా అని అడిగాడు. అవును ఏంటి అన్నది సార్ మీరు ఎలా అంటాను. ఎందుకు చెప్తాను, ఆ సబ్జెక్ట్ చెప్తున్నాను కాబట్టి. నేను రెగ్యులర్ గా జర్నలిస్ట్ క్రైమ్ లో ఉన్నాను కాబట్టి చెప్పగలేదు. నేను చెప్పలేదు చెప్పకపోతే నన్ను ఏమంటాడు, మీరు ఫేర్ ఫిజికల్ ఆపరేట్ అంటాడు. ఆ తర్వాత మా సీఈఓ వస్తాడు మార్నింగ్, నువ్వు నాకు ఫోన్ చేయాలి కదా అని ఫస్ట్ మన మీద ఎదుగుతారు. ఇంతవరకు ఎందుకు వచ్చింది, బ్యాడ్ అయిపోయి అవుతుంది కదా. అదే వర్కింగ్ జర్నలిస్ట్ అయ్యాం కాబట్టి ముందు చెప్పుకుంటూ వచ్చాం. అంటే సిఏ ఎవరు, ఎస్ఏ ఎవరు, మీ ముందు ఎవరు వచ్చారు, ఎవరు ఏం చేశారు. సో దాని వల్ల చెప్తూ ఉండడం వల్ల ఆయన ఏమన్నారు, ఇది ఇతర కానిస్టేబుల్ చెప్పాడు, ఆ కానిస్టేబుల్ రైటర్కి వెళ్ళి స్టేషన్కి వెళ్ళి తెలిసింది, ఈ ఎంజిఆర్ క్రైమ్, ఓకే ఇతను ఓకే ఓకే. నెక్స్ట్ టైం 2-3 కూడా ఉండదు. వీళ్ళు ఉండొచ్చు, వీళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏఎస్ఐ స్టేషన్ ఎస్ఎస్ఓ కూడా మారుతూ ఏం ప్రస్తుతాన్ని తెలుసుకుని నెక్స్ట్ టైం నన్ను ఎవరు ఆపలేదు. సీఎల్ మారితే అందరూ మాట నన్ను ఎవరు ఆపలేదు, ఎందుకంటే ఐడెంటిఫై అయింది. సో ఆ రెగ్యులర్ న్యూస్ మీరు వెళ్తున్నప్పుడు కూడా, ఒక ఎమ్మెల్యే వస్తున్నప్పుడు కూడా ప్రోటోకాల్ కంపల్సరీ ఒక ఎస్ఐ ఉంటాడు, స్టేషన్ ఆఫీసర్ సంబంధం ఉంటారు. వాళ్ళు పడుతుంది. ఎందుకంటే మనం ఏదో వచ్చేసాం వాళ్ళదే వాయిస్ వాళ్ళదే అని కాదు, ఆయన కూడా మనం కలాలి. అలాగే మన సంబంధించిన మనలో కూడా ఉన్నప్పుడు ఆ స్టేజ్ కి మనం కలుస్తూ ఉన్నప్పుడు కూడా కొన్ని పడినప్పుడు అంటే చాలా దాన్ని గుర్తించట్లేదు, దాన్ని గుర్తించాలంటే వార్త రాయాలి. ఆ వార్త అన్నది ఎలా రాయాలంటే ఆ అధికారి ఎవరు, అసలు ఆ ఎస్ఐ ఎవరు, ఎంతమంది ఎక్కడ రాని ఏ బ్యాచ్ అయింది. ఒక 2 నిమిషం మనం అడగడం కూడా తప్పేం లేదు. సార్ మీరు ఏ బ్యాచ్ వార్త రాసుకోగలిగితే ఆయన చెప్తాడు, మనకు అప్పుడు తెలుస్తుంది. ఎవరినో అడగాల్సిన ఆయన అంటే చెప్తారు, గతంలో ఎక్కడ చేశారు సార్, ఈ గ్రేహౌస్ నుంచి వచ్చారు డైరెక్ట్ గా వచ్చారు. ఆ చెప్తాం క్లీన్ గా మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన మనమే వింటాం. ఆయన ఉన్న 2 సంవత్సరాల వరకు మనదే ఉంటారు. ఎందుకంటే ఎవరు జర్నలిస్ట్ అక్కడికి వెళ్ళలేదు, ఇతను వచ్చి నన్ను అడిగారు. రెగ్యులర్ అయినా వెళ్ళి అడగచ్చు, ప్రాబ్లం లేదు. ఇంకా ఎలక్ట్రానిక్ మీడియా టీవీ 9, TV5 వీళ్ళందరూ ఉన్నాయంటే అందరూ తుప్పుతో ఎవ్వరు రాలేదండి. అందరూ మనలాగే వచ్చారు, మనలాగే లోగో పట్టి ఉన్నారు. కొంతమంది సక్రమందారులా వెళ్తారు, కొంత అడ్డదారులు వెళ్ళిపోతారు. మనం టీవీ 9 వెళ్ళిపోవచ్చు. నేను పెట్టినట్టు పోతే నాకు జర్నలిజం బాగా పిచ్చి అప్పట్లో. ఎందుకంటే గుక్క గట్టిగా అమ్మినప్పుడు నా మీద బాగా అవగాహన వచ్చింది. ఒకడు వచ్చాడు ఎక్సైల్ మీద, వాడు 2 రోజులు పట్టించాం, 3వ రోజు నా మీద దాడి జరిగింది. దాడి జరగానే సీఏ గారు చెప్పాం, 4 రోజులు వారిని తనకి ఏం జరిగినా ఈ పరిధిలో నిన్నే వేస్తాం. అప్పుడు ఏం చేసి నిన్నే వేస్తాను చెప్పి వాడు వాళ్ళు గ్యాంగ్ తిట్టుకుంది. మనం వార్తే పెట్టాం. సో వాళ్ళందరూ వచ్చేసి నేను సీఏ గారు రియలైజ్ అయింది. సో మనకు ఐడెంటిటీ కావాలంటే ఏంటంటే వార్త రాయాలి. ఆ వార్త రాసేది అంటే కూడా అన్నయ్య గారు ఎందలు అన్నట్టు విధానం ఉండాలి. అంటే ఎలా అనుభవిస్తాం, నిజమా అబద్ధమా, వివరం తీసుకోవాలి. వివరం తీసుకోవడం ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎంఆర్ఓ మీద వార్త అంటే ఆర్ఐ దగ్గరికి వెళ్ళాలి. ఆర్ఐ దగ్గరికి వెళ్ళిన తర్వాత విఆర్ఓ సంబంధిత మండలంలో ఉన్న విఆర్ఓ అంటే ఎప్పుడైనా ఎంఆర్ఓ అంటే ఏమొస్తుంది, రెవెన్యూ పరిదే కదా. ఆ ట్రాక్ తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్. మనం ఏం వర్క్ చేస్తున్నాం, ఆ ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళి మనం అన్నే ఇలా వచ్చింది అలా వచ్చింది అనేకుండా ఒక విశ్లేషణ చేసి ఆర్ఐ దగ్గరికి వెళ్ళి ఇలా వస్తున్నాయి సార్ అని ఆయన దృష్టిలో పెట్టగానే ఆటోమేటిక్ ఆయన దగ్గరికి వెళ్ళిపోతాయి. సాయంత్రం మనకి కంపల్సరీ ఫోన్ వస్తుంది, రమ్మంటారు, ఇల్లు వస్తుంది. ఏమయ్యా పలానా సర్వే నెంబర్ ఏదో అంటున్నావు, ఏంటి నీ దగ్గర ఏమున్నాయని అరుస్తారు, రజిస్తాడు కూడా, ఉన్నాయి వార్తడేమో రెడీగా ఉన్నాం అని చెప్పగానే ఆయన దాని మీద ఏమైనా వాయిస్ ఇస్తారంటే ఇంకా తీసుకోవచ్చు. ఓకే నాకు తెలియకుండా కింద సిబ్బంది ఏదో తప్పు చేశారు, మీరు గుర్తించారు, సో వెయ్యండి వార్త అక్కడ ఆపోతే ఎవరు చెప్పరు, ఎవ్వరు చెప్పరు, ఏ అధికారి కూడా చెప్పరు. ఎందుకంటారు ఆత్మ చెప్తే అలా తీసుకున్నట్టే. సో ఆ ప్రోటోకాల్ మనకు తెలియాలి, ఎవరు స్పందించాలి, ఎవరు స్పందించాలి. అలాగే మన స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఐ గారు, ఎస్ఐ గారు రైట్ కీలకం. మనం ఏ కానిస్టేబుల్, హోమ్ గార్డ్ వీళ్ళు కాదు, వీళ్ళంతా సెకండ్. మనకి కీలకం. మన పై స్థాయి వచ్చినప్పుడు మనం ప్రోటోకాల్కి వెళ్ళి సార్ మా చీఫ్ ఎడిటర్ గారు వచ్చారు, మా సీఈఓ వచ్చారని సంబంధిత అడిగారు, మనం తెలియపరిచారు. అది ప్రోటోకాల్. మనం ఆ ప్రోటోకాల్ తెలుసుకొని ఒక రిపోర్టర్ మనం ఎప్పుడైతే మొదలుపెట్టి ప్రయాణం వెళ్తున్నామో ఆటోమేటిక్ మన జర్నలిస్ట్ అని అందరికీ తెలుస్తుంది. అది తెలిసినప్పుడే మనకి ఛానల్ తో కూడా ఇంకా, ఎందుకంటే ఈ రోజు మేము ఉన్నాం, ఈనాడులో ఉన్నారు, సాక్షి ఉన్నారు, సంజయ్ బ్యాక్ టు బ్యాక్ లో ఉన్నారు, లేదనుకో ఇంకో ఛానల్ లో మీరు పనిచేస్తారు. రేపు మీరు ఎక్కడ చేయట్లేదు, ఇప్పటికీ మీరు కూడా జర్నలిస్టే. ఎందుకంటే ఎందులో ఉన్నామని ఎవరు అడగారు, ఎందులో గుర్తింపు వచ్చింది కాబట్టి. ఆ గుర్తింపు రావాలంటే మూస్ కావాలి. ఆ మూస్ ఎలా ఉండాలంటే పిచ్చిపోవాలి, మన అంత జర్నలిజం గా ఉండాలి, అంతగా ఉండాలి. అందుకే అన్నా సంబంధిత అధికారులు ఎవరైతే మన మండలంలో ఉన్నారో తెలుసుకోవాలి. ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఓకే ఎంఆర్ఓ గారు, విఆర్ఓ గారు, ఆర్ఐ గారు, ఆ డ్యూటీ అయిపోయినా సాయంత్రం 7 అయిపోయినా ఎంఆర్ఓ ఆఫీస్ లైట్ వెలుగుతుంది, మనం వెళ్ళి అడగచ్చు. సమయం అయిపోయింది ఇంకా ఓవర్ వర్క్ చేస్తున్నారా, సూపర్ అండ్ గవర్నమెంట్ ఆదాయం తీసుకొస్తున్నా, రెవెన్యూ డిపార్ట్మెంట్ ని తక్కువ ప్రిన్సిపల్ తీసి పెట్టచ్చు, వద్దని ఎవరో చెప్పారు. అలా మనం ఏవైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఆ ప్రభుత్వ అధికారుల ఆఫీసులు ఏమున్నాయో ఏ 10 అయినా ఎందుకు వస్తున్నారో, 10 అయితే రాలేదా, అది ఒక్కసారి విజిట్ చేస్తున్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా మనం తోపోతున్నాం. అప్పుడు TV 9, TV5 వస్తున్నాం, మన దాంట్లోనే వస్తూ ఉంటాయి. అప్పుడు ఆటోమేటిక్ గా ఇలా పెట్టగా చూస్తారు, ఏదో పెట్టేసాం బయట 10 అయింది,
వచ్చి ఖాళీగా ఉంది, సంబంధిత జిల్లా అధికారి రాలేదు, ఇంకా మెడికల్ ఆఫీసర్ ఎక్కడ ఉన్నారో పెట్టగా వచ్చేస్తారు. అంటే అన్నిటికీ వార్తనే కాకుండా ఆయన కూడా చెప్పాలి, సార్ దీన్ని హెచ్చరిస్తున్నాను, ఆయన దృష్టిలో పడతాం కదా. అప్పుడు ఆయన వేరే దగ్గర ఎందుకంటే పలానా జర్నలిస్ట్ అండి నా ముందు ఒకటి చెప్పేవాడు, సార్ తప్పు అవుతుంది అని. రెండోసారి వార్త అందరికి అప్పుడు ఆయన కూడా ఇంకో జిల్లాకి వెళ్ళాం నా గురించి చెప్తారు, అవతల కూడా అర్థం అవుతుంది. సో నా జరిగిన సంభాషణ ఆ సాధక బాధలో చెప్పాను, ఏమో లోటుపాట్లు ఉంటే మన్నించండి, మీకు కూడా చాలా కూడా నాలా జరిగి ఉంటాయి. సో నా జరిగిన చెప్తున్నాను. థ్యాంక్ యూ. మనల్ని కలవడానికి చాలా ఆనందిస్తున్నాం. కారణం ఏంటంటే ఇలా నలుగురు కలవడానికి కూడా ఒక మంచి ప్లేస్మెంట్ కావాలి. ఆ ప్లేస్మెంట్ ఈ రోజు మనకి ఫార్మల్ ఏర్పాటు చేశారు. తర్వాత ఏంటంటే దీన్ని ముందు నడిపించాలని చెప్పేసి మన సంజయ్ గారు కూడా చాలా పట్టుదలగా ఉన్నారు. నష్టాలు అంటే మనం ఇప్పుడు ఎన్నో ఫేస్ చేస్తాం. ఇప్పుడు అనుకుంటా కదా యూట్యూబ్ ఛానల్ అంటే ఏదో అనుకుంటాం, కానీ అసలు ఈ రోజు సోషల్ మీడియాకు ఉన్న ఇది వాళ్ళు కూడా లేదు. వాళ్ళ పెద్ద పెద్ద ఛానల్ కూడా యూట్యూబ్ లో పెడతారు, వాళ్ళు వార్త పెట్టినట్టు మళ్ళీ యూట్యూబ్ లోకి వస్తుంది. కానీ ఎవరు కూడా టీవీలో ఎవరు చూసే కన్నా యూట్యూబ్ లో చూస్తారు. కారణం చెప్పంటారా, యూట్యూబ్ ఎప్పుడు చూసినా మనకు ఆ వార్త వస్తుంది. ఛానల్ అస్తవాడికి వేయడు, టీవీలో ఛానల్లో వచ్చి టీవీలో వేసాడు వార్తలు వస్తాయి. వాడు ఏం చేయాలి, యూట్యూబ్ పెడతాడు. ఎందుకు పెడతాడు, మళ్ళీ రిఫిట్ గా మళ్ళీ చూస్తాడు, నాకు చూడలేని కూడా చూస్తాడు. మనకు అలాగే యూట్యూబ్ ఛానల్ అంటే ఏంటి సార్, మనకి ఎప్పుడు కావాల్సి ఎప్పుడే తగ్గుతుంది వార్త. మనం పెట్టిన వార్త ఇవాళ తగలేదు అనుకోండి, రేపు తెలియదు. అంటే మనం ఎన్ని వార్తలు పెడతామో అంత స్పీడ్ గా కూడా మన ఛానల్ కలిగేస్తుంది. అంచేత ఏంటంటే మనం ఏంటంటే ఇందులో దేనికి వెనకందు వెయ్యాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత ఒకడికి మాత్రం భయపడే పని కూడా లేదు. ఎందుకంటే మనలోనే గట్టిగా మనం గట్టిగా ఉండాలి. అలా చాలా తోసి చేశాడనే మనం ఎప్పుడు అనుకోవద్దు. తర్వాత ఏంటంటే ఒకడేదో అన్నాడు వాడేదో కాదు, సంజయ్ గారు చెప్పు, ముందు మనం బలంగా నిలబడి మన వార్తకాలు సరిగ్గా కరెక్ట్ గా మనం ఇవ్వగలిగితే మనం ఎప్పుడు ఐడెంటిఫికేషన్ ఉంటాం. తర్వాత మాట్లాడారు ఆయన అన్నది ఛాలెంజ్, నేను వెళ్తే అబ్బో ఏదో చేస్తాడు అనేది కానీ మనం గుర్తు తెచ్చుకుంటే ఈటీవీ కాదు, టీవీ 9 కాదు, లేకపోతే మహా టీవీ కాదు, ఇవన్నీ కూడా మనలాగా వచ్చినాడు కదా స్వామి. నువ్వు ఏ పేపర్ లో పనిచేసి అలా చేసి మనం కూడా పత్రికలు చేసే కదా ఇద్దరు వచ్చాము. ఏదో చాలా చేసినా పత్రికలు చిన్న పేపర్ చేయాలంటే పెద్ద పేపర్ చేయాలంటే ఈవేళ విలేకరుగా వెళ్ళిన తర్వాత మనం ఒక ఛానల్ పెట్టుకోవడం లేదా ఒక ఛానల్ పనిచేయడానికి మనం వెళ్తాం. వీటితో ఎవడో కూడా పెద్ద డెవలప్మెంట్ అయిపోతుంది, అలా ఆటోమేటిక్ గా డెవలప్మెంట్ అవుతుంది. అయితే అంటే మన ప్రవర్తన పెట్టి కూడా మనకు కావాలి, మన ఆలోచన విధానం పెట్టి మనకు డెవలప్మెంట్ అవుతుంది. వీటి ఇలాంటి ప్రతిదాన్ని కూడా ఎంతైనా సరే కొంతమంది తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి వెళ్ళి ఆర్గ్యుమెంట్ అయితే చేయకూడదు. మనకు కావాల్సిన రిజల్ట్స్ వచ్చిందా లేదా, మన రిజల్ట్స్ రాగబెట్టావా లేదా, మన కరెక్ట్గా యాంగిల్ లో తీసావా లేదా, దాన్ని పంపించావా లేదా, అవి నేను మనం చేసుకోగలిగితే మనం ఎప్పుడు కూడా మంచిగా అనిపిస్తుంది. అంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే నాకు పెద్ద లేదు, నేను చిన్న పేపర్ తెచ్చి నేను సొంతంగా ఎస్వీఎల్ చూసాను, చాలా ఎక్కువ. మనం మండల స్థాయి గాని లేదా నియోజకవర్గ స్థాయి అని గాని జిల్లా స్థాయి అని గాని ఏదో ఒక వార్త పంపించినప్పుడు అనివార్య కారణాల వల్ల రావట్లేదు అని ఇప్పుడు మన సోదరులు అన్నారు. ఫస్ట్ టాపిక్ మనం ఇదే మాట్లాడుకున్నాం. ప్రింట్ మీడియాలో గానీ ఎలక్ట్రానిక్ మీడియాలో గానీ ఆయా ఛానల్లో ఫస్ట్ మనం పనిచేసే ఆ సాధక బాధల్ని భరించలేక, ఆ ప్రజల్ని భరించలేక వచ్చి ఈ జర్నలిజం మీద ఫ్యాషన్ ని మనం వదులుకోలేక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తాం. ఇప్పుడు ఎవరికి జీతాలు ఇవ్వరు, అది ఏ దాంట్లో అయినా సరే. వాళ్ళు ఏదో ప్రెస్ మీట్ కి వెళ్తే అతనికి కొంచెం వాళ్ళలో ఉన్న రిలేషన్ ఉంటే 100-200 వస్తుంది, లేకపోతే లేదు. అలానే వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి తడుకుంటే నీకు విలువ ఉండదు, నీ ఛానల్ కి విలువ ఉండదు. అది మనం చేసుకోలేం. కాబట్టి ఏం చేస్తున్నారంటే ఏ రాజకీయ నాయుడుదో లేకపోతే ఆ లోకల్లో ఉన్న ఏ బిజినెస్ మ్యాగ్నెట్దో ఏదో ఒక వార్త కోసం దాన్ని వెళ్ళి పంపించినప్పుడు ఆ వార్తని సకాలంలో రావట్లేదు. వార్త అనగానే వెంటనే వేసిన వాడికి మనం 1 గంట తర్వాత వేసామనంటే ఆల్రెడీ 10 మంది వేసి ఉంటారు, నీకు ఒక వ్యూ కూడా రాదు. కాబట్టి ఫస్టే దాన్ని అందించే విధంగా, తర్వాత ఆ వార్తకి అతను ఎవరు వేసి, ఇప్పుడు నేనున్నాను, నాకు 100 మంది రిపోర్టర్లు ఉంటారు, అందులో ఎన్నో సంవత్సరాలుగా పనిచేసే రిపోర్టర్ ఉంటాడు, నిన్న కాక మొన్న వచ్చినోడు ఉంటాడు. రెగ్యులర్ గా అర్ధరాత్రి 12 అయినా వార్త వేసినోడు ఉంటాడు, వారానికి ఒక వార్త వేసినోడు ఉంటాడు. అంటే అది సీఈఓ అని ఎందుకంటే మనం సీఈఓ అని అనగానే అర్ధరాత్రి 12 గంటలకి నువ్వు ఉన్నా సరే నీ కింద స్థాయి రిపోర్టర్ ఫోన్ చేస్తే నువ్వు మాట్లాడాలి, అదే సీఈఓ బాధ్యత.
బోర్డు మెంబర్స్ కి ఎంప్లాయీస్ కి మధ్య రిలేషన్షిప్ ని కల్పించేవాడే సిఇఓ. అందుకే సిఇఓ అని అంటారు. ఎండికి ఎవడు కూడా మాట్లాడడం గాని అతనితో కలవడం గాని ఏమీ ఉండదు. అలాగే చైర్మన్ కి కూడా ఉండదు. సిఇఓ అనేవాడే కింద స్థాయి అటెండర్, చీపురు ఊడ్చే ఆవిడ దగ్గర నుంచి పై స్థాయి వరకు కమ్యూనికేట్ చేసేవాడే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. కాబట్టి సిఇఓ అని అంటారు. వారు ఫోన్ చేసినా ఎంత బిజీగా ఉన్నాడు, ఫ్రెండ్ ఏం కాదు కదా, మన లవరేం కాదు కదా, దేనికి ఫోన్ చేసాడు, 2 నిమిషాలు మాట్లాడలేని బిజీగా ఉంటే నువ్వు ఆ పదకు అర్హుడు కావు. ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి కదా ఫస్ట్. ఆ 1 నిమిషం స్పెండ్ చేయాలి. అలానే ఆ వార్తని పంపించిన వ్యక్తి ఏ వార్త పంపించాడో దానికి ఇంపార్టెన్స్ ఉందా లేదా అనేది మనం దాన్ని చూసుకొని పంపించుకోవాలి. ఇది ఓకే. సో సోదరులు చాలా మంది, అది నేను వేరే ఛానల్ కోసం నేను మాట్లాడలేను, ఎందుకంటే వాళ్ళు ఏ బిజీలో ఉంటారో, వాళ్ళ ఎడిటింగ్ ఎలా ఉంటుందో, దానికి ఎంత టైం పడుతుందో. ఇప్పుడు మనం ఒక వార్త పంపించేసిన వెంటనే అది టెలికాస్ట్ చేయలేం. ఎందుకు? ఒక యాంకర్ కి పంపించాలి. ఆ యాంకర్ ఆ సమయానికి ఏ స్టోరీ ప్రిపేర్ చేస్తూ ఉండొచ్చు, లేదా ఇంకొక వార్త చేస్తా ఉండొచ్చు కదా. ఈ వార్త వేయడం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అవ్వచ్చు. ఇది ఒక ఎత్తు అయితే అసలు కంప్లీట్ గా వార్త వేయకపోవడం అని అంటే అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. ఆ సంస్థలో పనిచేసే వాళ్ళకి మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు నేను వేసినా సరే వాళ్ళు పంపించట్లేదు అని కూడా కొంతమంది మానేస్తారు. సో దాన్ని బేస్ చేసుకుంది గమనించండి. ఒకటి. తర్వాత చాలా మంది మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే బులెటిన్స్ వేస్తున్నారు. బులెటిన్ అంటే అందరికీ మీకు తెలుసు కదా, ప్రపంచంలో జరిగే ప్రతి వార్తని కూడా అందులో చూపించాలి. ఆరోగ్యం చూపించాలి, అందం చూపించాలి అంటే సినిమా, వాతావరణం చూపించాలి, స్పోర్ట్స్ చూపించాలి, లోకల్ నియోజకవర్గ స్థాయి నుంచి సీఎం పిఎం అన్ని కలవాలి. ఇట్ ఈస్ కాల్డ్, ఇది బులెటిన్. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, అలా ఇచ్చాపురం నియోజకవర్గ వార్త ఒకటి, ఇది ఒక వార్త, అదొక వార్త, 4 వార్తలు కలిపి బులెటిన్, ఈ రోజు బులెటిన్ అయినా చేస్తారు. అది ఎవడు పరిగణలోకి తీసుకోండి, నీకు డబ్బు వేస్ట్. అలాంటి బులెటిన్ ఎవరు వేయకండి, అది బులెటిన్ కాదు. నువ్వు బులెటిన్ వేసేవని అంటే అన్ని అంశాలు దాంట్లో పరిగణలో కావాలి, అదే బులెటిన్. లేదా లింక్ వేయండి అంతే. కానీ అన్ని 4 ఈ రోజు వేసిన వార్తలు అన్ని కలిపి బులెటిన్ గా వేయకండి, అది బులెటినే కాదు. బులెటిన్ అంటే అందరికీ తెలుసు కదా ఏమేమి ఉండాలో. సో అటువంటి వేయకండి, అది వేస్ట్ అనమాట. మనకి టైం వేస్ట్, నెట్ వేస్ట్, అన్ని వేస్ట్. ఎందుకంటే ఒక లింక్ 5 నిమిషాలు వేసేదానికి పట్టే నెట్ కి 10 లింకులు కలిపి ఒకేసారి వేసేదానికి చాలా తేడా ఉంది. అలానే 3వది అత్యంత ముఖ్యమైనది, మనలో మనం తోడ్పాటు అనుకున్నాం కదా. మనలో చాలా మంది యాంకర్లు ఉంటారు. ఇప్పుడు మన అంజలి గారే యాంకర్ ఉన్నారు. మనందరి సాధక బాధలు మీకు తెలుసు. మనకు ఆదాయ వృద్ధి ఎక్కడ ఉండదు. సాధారణంగా ఒక యాంకర్ వాయిస్ చదవడానికి 50 రూపాయలు తీసుకోవచ్చు, 40 రూపాయలు తీసుకోవచ్చు, 30 రూపాయలు తీసుకోవచ్చు. మనం అనుకుంటే మహా అయితే 2 నిమిషాలు, 1.5 నిమిషము, 1 నిమిషమే ఆ వాయిస్ ఓవర్ లెంత్, ఏనే కదా. సో మనలో వాళ్ళందరికీ నేను ఒక వాయిస్ ఓవర్ 10 రూపాయలకి ఇస్తానో, 5 రూపాయలకి ఇస్తానో, 15 రూపాయలకి ఇస్తానో ఒక మాట అనుకొని మనలో మనం తోడ్పాటు. ప్రతి ఒక్కరూ వాయిస్ ఓవర్ వేసుకోవచ్చు. మన వాయిస్ అందరికి వెళ్తుంది, అంతేనా కదా. ఇప్పుడు ఆ అమ్మాయికి 50 రూపాయల వాయిస్లు 10 వచ్చేదానికి 100 మంది కలిపి 10 వాయిస్లు ఇచ్చి పంపించుకున్న దానికి ఆదాయం వచ్చినట్టే. కాబట్టి మనలో ఉంటారు, అందరూ వాయిస్ ఓవర్ తో వేయండి. నెక్స్ట్, ఎడిటర్లు ఉంటారు చాలా మంది. మనకి ఎడిటింగ్ రాదు అనుకుందాం, ఆ ఎడిటర్లు కూడా 50, 100 డిమాండ్స్ వేయకండి, 5 రూపాయలు తీసుకొని తీయండి. మనలో మనకి తోడ్పాటు. ఈ విధంగా ఎడిటర్లు ఎవరున్నా మన గ్రూప్ లో పెట్టండి. నేను ఎడిటింగ్ ఉన్నాను, నేను ఎడిటింగ్ చేసి పెడతాను, మీ వార్త నాకు పంపించండి అని కూడా మనం ఒకరికొకరు తోడ్పాటు నేర్చుకుందాము. ఎందుకంటే బయట వాళ్ళకి ఎవరికో ఇచ్చుకుంటాం కదా. 2. నెక్స్ట్ 3వది, రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ రిపోర్ట్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు అక్రిడేషన్ మనకు కావాలి అని అంటే, స్టేట్ అక్రిడేషన్ కావాలంటే స్టేట్ లో ఉన్న వార్తలన్నీ మనం పెట్టాలని అనుకున్నాం. జిల్లా అక్రిడేషన్ కావాలంటే జిల్లాలో జరిగిన ప్రతిదీ కూడా ఈ 4 నెలలు నువ్వు చేసి తీసుకురా అని అన్నప్పుడు మనం చూపించాలి. లేదనంటే మన ఛానల్ అనేది అక్కడ అర్హత పొందినట్టు కాదు. కాబట్టి ఏం చేద్దామంటే, ఇప్పుడు నేను విశాఖపట్నం వాసిని, మీ అందరి లోగోలు నాకు ఇవ్వండి, నా రిపోర్ట్కి ఆ లోగోలు ఇస్తాను, వెళ్ళి పెడతారు, ఆ వార్త మీకు షేర్ చేస్తాను. అలాగే నా లోగో మీకు ఇస్తాను, మీ జిల్లాలో మీ వార్త నాకు పంపించండి. అంటే మీ జిల్లాలో నాది కవర్ అయినట్టే కదా, నాది మీకు కవర్ అయినట్టే కదా. ఎంతవరకు మనకు ఒక రిప్రజెంటేటివ్, మనకు ఒక రిపోర్టర్ దొరికినంత వరకు ఇప్పుడు ఆటోమేటిక్ గా అన్ని కవర్ అవుతున్నప్పుడు ఫోన్ చేస్తారు సార్. ఈ విధంగా కూడా మనం స్టేట్ వైడ్ గా ఏం చేయొచ్చు, వార్తల్ని చేసుకోవచ్చు.
మెయిన్ పార్టీ నుంచి తర్వాత మంది ఏమో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ చక్కగా మనకి ఆశ్రయం కల్పించి ఏ? మనకి అందరికీ ఇక్కడ అందుబాటులో ఉండేటట్టు మంచి సత్సంకల్పం చేసినటువంటి ఆదాం గారికి మా అందరి తరఫున జేఈఎం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయనకి ఉన్న శివ సత్కారం మన సంజయ్ గారిని కోసం ఇప్పుడైనా మన ఆదాం గారు మాట్లాడాలని ఇంకా అసలే అమరావతి సెక్రటరీ దగ్గరలో ఉంటున్నారు. దీన్ని ఎలా చేస్తే ముందడుగు చేస్తే బాగుంటది అని ఆయన సలహాలు మీ యొక్క సలహాలు సలహా అంటూ ఏం లేదు. అయితే ఒకటే, ఇక్కడ ఏదున్నా కానీ నేను చేసుకుంటాను. నా మీద భారం పెట్టినాడు అన్న. నేను నాకున్న నా జనాభా కానీ మన రిపోర్టులే కానీ అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఇక్కడ అందరిలో కూడా మన ఛానలే హైలైట్. అంటే అది నేను అన్నమాట కాదు, షార్టెడ్ ఛానల్ లో కూడా ఆదాం రావాలని కోరుతారు. ఎమ్మెల్యే గారు మంత్రి చెప్పినా కానీ ఆదాం ఫోన్ చేశారంటారు. ఆ గుర్తింపు తెచ్చుకున్నాను నాకు చాలా ఆనందంగా ఉంది. అలాంటిది అన్న గ్రూపులు ఎవరన్నా యూట్యూబ్ ఛానల్ కావాలన్నప్పుడు పెట్టడం ఫస్ట్ నేనే స్పందించాను. స్పందిస్తే అన్న డౌట్ పడ్డాడు. ఆదాం గారు అన్న బ్రదర్ ఇది సక్సెస్ అయితే అంటే, అన్న నేను చెప్పాను ఇది సక్సెస్ అయితే అన్న ముందుకెళ్తాం మనం పెడతాం అన్నాము. కానీ ఆ రోజు మా ఆవిడ గారికి అనారోగ్యంగా ఉండి నేను రాలేకపోయి అలా నేను లెఫ్ట్ అయిపోతాను ఎవరితో మాకు చాలా బాధపడ్డాడు అన్న. అయినా కానీ మళ్ళీ రాలేని పరిస్థితి. ఇక మన చాంద్ భాష గారు కూడా బయలుదేరిన వ్యక్తి, రాలేని పరిస్థితి చెప్పాడు. అప్పుడు ఇద్దరు ముగ్గురు ఉన్నాము, గ్రూప్ లో వచ్చింది. అన్న సక్సెస్ ఇస్తారంటే వస్తారంటావు బ్రదర్ అన్నాడు. చాలా మంది అయ్యారు, 500-600 మంది అయ్యారు. అన్న తర్వాత అదా బ్రదర్ చాలా మంది వచ్చారు అన్నాడు. అందులో గ్రేడ్ చేసుకుంటే చాలా మంది లెఫ్ట్ అయిపోయారు, కొంతమంది మిగిలారు. అయినా కానీ సక్సెస్ మాత్రం అయిద్దనేసి నేను ఆ రోజు హాస్పిటల్ ఉండే ఆస్వాదించాను. ఈ రోజు మన ఇంట్లోకి వచ్చి ఎంత మంది మీరు ఉన్నారంటే నాకు ఎంతకంటే ఆనందం తట్టుకోలేకపోతున్నాను. నేను చాలా సంతోషంగా ఉంది. ఇది మన ఆఫీస్. మీ విజయవాడ ఎప్పుడు వచ్చినా కానీ మన ఇంటికి రావచ్చు, మనతో ఉండొచ్చు, ఎలాంటి అభ్యంతరం లేదు. ఓకే, అది ఇక్కడ ఏదో ఉన్నా కానీ నేను చూసుకుంటాను. కంపల్సరీగా అన్న ఫోన్ చేసినా మీరు ఎవరు ఫోన్ చేసినా కానీ నన్ను రెస్పెక్ట్ ఇచ్చి వెళ్తాను. నేను ఎవరితో మాట్లాడాలి ఎక్కడ వాళ్ళన్నా కానీ కంపల్సరీ ఇస్తాను. ఒకరితో నాకు సంబంధం లేదు. మన కుటుంబంలో నా సభ్యుడిని కాబట్టి మన కుటుంబం గురించి నేను ఏమైనా చేస్తాను. ఏదైనా సరే నేను ఎటువంటి లోపల నేను నడిపిస్తాను. మీరు నాకు 100% ఆర్డర్ ఇస్తే చాలు. ఏం లేదు, నేను ఒక లెటర్ హెడ్ పెట్టి చెయ్యండి అని అంటే మీరు వెళ్ళిపోండి, ఆదేశిస్తే ఆదేశించడాలు ఏమీ లేదు. ఊళ్ళో అంటే మన చోటకి వెళ్ళండి వెళ్ళిపోతాను అంతేగా. ఒకరికొకరు టీం వర్క్. డిపిఆర్ కూడా మనకు బాగా దోస్తు, మోహన్ గారు కానీ ప్రసాద్ గారు బాగా దోస్తు. అయితే మనది అక్కడ తీసుకెళ్తాను. ఎక్కడెక్కడ ఎవరైనా ఉంటే బాగుండి అనిపించింది నాకు సపోర్ట్ గా. ఎవరో రాలేదు కాబట్టి వస్తారో నేనే జాయిన్ చేస్తాను కొంతమందిని. అన్నగారు నేనే జాయిన్ చేస్తాను. ఇంతమంది వచ్చారు, మీరు రావడమే కాకుండా మీ ఛానల్ ఉన్న వాళ్ళని తీసుకొని జాయిన్ చేస్తారు. మీ జిల్లాలోకి వెళ్ళి మీ తక్షణ కర్తవ్యం ప్రథమంగా ప్రతి జిల్లాకి ఒక 9 మందితో ఒక కమిటీని మనం ఏర్పాటు చేసుకోవాలి. మీరే ప్రెసిడెంట్, మీరే ఎవరో ఒక ప్రెసిడెంట్ చూసుకోండి, మీరే ఒక కార్యదర్శిని చూడండి. ఇందాక మనం చెప్పుకున్నాం, ప్రజలతో తత్సంబంధాలను కలిగి ఉండి అధికార నాయకులు
అఫీషియల్స్ తోని, పొలిటీషియన్స్ తోటి అందరితో కూడా మంచి రిలేషన్స్ ఉన్నవాడు అయితేనే అక్కడ ఒక సభ్యుడిగా చేరిన వాడికి కష్టం వచ్చినప్పుడు వెంటనే రెస్పాండ్ అవుతాడు. ప్రెసిడెంట్ అనగానే ఐడి కార్డు కొట్టించేసుకొని ప్రెసిడెంట్ బండి మీద రాసుకొని తిరగడానికి కొద్దు. వీళ్ళందరి సాధక బాధల్ని తన నెత్తి మీద పెట్టుకొని ముందుకు తీసుకెళ్లే నిజమైన నాయకుడు మనకు కావాలి. అలాంటి వాళ్ళని మీరు తీసుకోండి. ఇదే నేను కోరుకుంటున్నాను. అలాంటి వాళ్ళు మనం అడుగుతున్నాం కాబట్టి ఎవరు రావట్లేదు. ఎవడు బాధ ఎవడు నెత్తి మీద పెట్టుకుంటారు. దానివల్ల ఎవరు రావట్లేదు, మనం ఇలాగే ఉండిపోతుంది. అది నేను రాగదు ఒంటరిగా అయినా లాక్కెళ్తానే సక్సెస్ అయిపోయింది అంతే. మీ జిల్లాల నుంచి మీరు బాధ్యత తీసుకోండి. మీకు తెలుసు వీలైనంత త్వరగా, అది వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో, అంటే రేపు అప్లికేషన్ ఇస్తున్నారు అనేసి ఇక్కడ కమిటీ ఫారం అయిపోయిందా అన్న పేరు రాకూడదు. 2 నెలల నుంచి ఎంతో కష్టపడుతున్నారా, కష్టపడుతున్నారు, వీళ్ళు ఖచ్చితంగా సాధిస్తారా అన్న గౌరవ మర్యాద మనకు 6 months. సో ఒకసారి వీలైనంత త్వరగా మీకు తెలుసు ఇప్పుడు మన యొక్క సిద్ధాంతాలు ఏంటి, మన ఆశయం ఏంటి అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. లోకల్లో ఎలాంటి వాళ్ళు మనలాంటి జర్నలిస్టులు ఉన్నారో అందరికి తెలిసి ఒక మీటింగ్ పెట్టండి. 9 మందో 11 మందో 5గురితో అయిపోద్ది, కానీ ఏ ఒక్కరు మానేసినా మళ్ళీ అది యూనియన్ ఉండదు. మళ్ళీ తీర్మానాలు అందరూ మన తలనొప్పి. కాబట్టి ఒక 7గురు అయినా సరిపోతుంది. మంచి ప్రెసిడెంట్ ని, మంచి కోశాధికారిని, మంచి సెక్రటరీని, ఈసీ మెంబర్లని మీరు పెట్టుకొని ఏ రోజు మీరు జిల్లాకు ఆహ్వానించినా నేను వస్తాను, అక్కడే అందరికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేవచ్చు. కార్యవర్గ కమిటీగా మనం ఎన్నుకోవచ్చు. సో దీనికి ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్కరు బాధ్యత. ఇగో నేను ఉన్నాను, నా కడప జిల్లాకి నేను చూసుకుంటాను, 10 రోజుల్లో నేను ఫోన్ చేస్తాను. నా సత్యసాయి జిల్లా గత 3 నెలలుగా ఎప్పుడు పిలుస్తారు చూస్తూనే ఉన్నా. తెలుసు ప్రాసెస్ లో నేను చాలా ప్రయత్నిస్తాను. ఎందుకంటే మంచి వ్యక్తిని పెట్టాలని చెప్పి ఈరోజు ఎంతో మంది ఉన్నారు. మాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు తీసుకుంటారు. నాకు ఇంకో టెన్షన్ అంజలి గారు అనుకున్నారంటే అయిపోయింది. సో ఇలా దీనికి సంబంధించి ఎవరైనా మీరు ఒక బాధ్యత తీసుకుంటే అయిపోతుంది. మొట్టమొదట మనకు ఈ రాష్ట్ర కార్యవర్గం నుంచి సభను ఇక్కడ క్రియేట్ చేసినందుకు ఆదాం గారికి ప్రథమంగా ఇద్దాం. ఆదాం గారు
జై సంఘం, జై సంఘం, జర్నలిస్ట్ అసోసియేషన్, జై సంఘం, జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్, జై సంఘం, జై జై జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత.